గాయకులకి క్షమించండి, సుపరిచితులైన క్రైస్తవ గాయకులకి, పెద్దలకు, అన్నలకు, నాకన్నా పెద్దవారైన సేవకులకి, వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామం శుభము. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. తండ్రి, రోజు రోజుకి సంఘము లోకంతో తండ్రి ఏ విధంగా కలిసిపోతుందో మేము చూస్తున్నాం దేవా. మీ వాక్యపు విలువలు తండ్రి సంఘములోను తండ్రి బోధకుల్లోనూ తగ్గినప్పుడు లోకమే సంఘము, సంఘమే లోకం అవుతుంది తండ్రి. తండ్రి, ఇశ్రాయేలీయులు ఐగుప్తిని వదిలి వచ్చిన తండ్రి, ఐగుప్తి వారిని వదలలేదని మేము చదివాం తండ్రి. బహుశా సంఘం పరిస్థితులు తండ్రి ఈరోజు అలానే ఉన్నాయి తండ్రి. ఆ యొక్క తండ్రి ఆ జోగుతున్న పరిస్థితుల్లో నుంచి ఏ విధముగా మమ్మల్ని మేము కాపాడుకోవాలి తండ్రి, కొన్ని సంగతులు మాతో మాట్లాడండి. నా ముందు మాట్లాడిన తండ్రి మీ కుమారులు పెద్దవారు తండ్రి, ఆయన బట్టి మీకు స్తుతిస్తున్నాం. ఆయన ద్వారా పనిచేస్తున్న అనేక మందిని సేవకులను కూడా మీరు దీవించండి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగించడానికి తండ్రి సిద్ధపడిన తండ్రి ఈ సేవకుల ఐక్య బృందాన్ని తండ్రి బలపరిచి వారి ద్వారా సత్యమును తండ్రి స్థాపించండి తండ్రి. పరోక్షంగా వింటున్న వారితో ముఖ్యంగా మీరు మాట్లాడండి తండ్రి. వినబడుతున్న సంగతులు మావి కాదని, ఇవి కేవలం తండ్రి మీ పరిశుద్ధాత్మ ప్రేరణతో వినబడుతున్న సంగతులను తండ్రి భయము, భక్తి తండ్రి మా అందరికీ నేర్పిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. నిజానికి ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను, కానీ నా మనస్సు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేలా చెప్పాలనిపిస్తుంది. కనుక ఒకవేళ ఆల్రెడీ ఈ సంగతులు విన్నవారైతే మరొక్కసారి మనం నెమరు వేసుకుందాం, చూద్దాం ఒకసారి. అంచె దినాల్లో భయంకరమైన రోజులు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన జాడ్యం ఈ రోజుల్లో సంఘానికి దాపరిస్తుందని విన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేంటి, సైన్ గుర్తులేమని ఉన్నాయా అని అడిగారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశం నల్లగా మారిపోయినప్పుడు నేను సమీపమున ఉన్నానని మొదటి గుర్తు చెప్పలేదు. సూర్యుడు ఎరిపెక్కినప్పుడు నేను సమీపమున ఉన్నానని ఆ గుర్తు ఆయన మొదట చెప్పలేదు. భూకంపం వస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, మనుషుల్లో ప్రేమ రోజు రోజుకి తగ్గిపోతుంది, కుటుంబాలు విఫలమైపోతాయి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను సమీపమున ఉన్నానని మొదటి వరుసలో అవి చెప్పలేదు. ఆయన మొదటి వరుసలో చెప్పిన మాట, మోసం చేసే వాళ్ళు సొసైటీలో ఎక్కువైనప్పుడు నేను సమీపమునే ఉన్నానని జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. అంటే సంఘానికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే మోసపూరితమైన బోధలు వస్తాయి. అవి ఎవరి పేరు మీద వస్తాయి? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి పేరు మీదే వస్తాయి. ఎక్కువైపోయాయి సోషల్ మీడియా వచ్చాక. ఒకటి కాదు, రెండు కాదు. ఇందాక అన్నగారు ఉటంకిస్తూ ఒక మాట అన్నారు, యేసు ప్రభు రక్తంలో బాగా వినండి, యేసు ప్రభు రక్తంలో ఆదాము రక్తం ఇంక్లూడ్ అయి ఉంటే యేసు ప్రభు అంత ప్రత్యేకంగా పుడితే నాకు అన్యాయం జరిగిందన్న బోధ ఇది దుర్బోధ కాదా? స్ట్రైక్ అయిన వాళ్ళకి అర్థమవుద్ది. ఇలాంటి దుర్బోధన చేస్తున్నాను నేరుగా నేను పిలుస్తున్నాను. ఒకవేళ వాళ్ళ ఫాలోవర్స్ ఉన్న ఒకసారి మీరు నోట్ చేసుకుని మీ గురువులకి చెప్పండి. నేను సీరియస్గానే చెప్తున్నాను. చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అందులో ఒక విషయం ఏంటో తెలుసా? అసలు యేసు ప్రభు వారు లోక పాపాలను మోసుకొని పోవడానికి రాలేదంట. మరి ఎందుకు వచ్చాడట? అలా ధర్మశాస్త్రం ప్రకారం గొర్రె పిల్ల వచ్చి వెళ్ళిపోయాడు. ఎంతమందిని గొర్రెల్ని చేద్దామనండి బోధ అంటే ఒక పాయింట్ స్థిరపరచుకోండి. ఎలాంటివి దుర్బోధలు ఒకటి కాదు, రెండు కాదు. ఈ మధ్యకాలంలో ఒక దిక్కుమాల క్వశ్చన్ అడిగారు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? అన్నయ్య అబద్ధం ఆడొచ్చండి, చంపేస్తాడు అబద్ధం ఆడేవంటే. అబద్ధం ఆడటం ఏంటంటే అబద్ధం ఆడొచ్చా అని ప్రశ్న అడుగుతున్నావంటే నీ భక్తి ఎంత దరిద్రం అయిపోయింది అక్కడ అర్థం అవ్వాలి నీకు. మరొకటి అడుగుతున్నాడు, సినిమాలు చూడొచ్చా? అది ప్రశ్న. అది దొంగతనం చేయొచ్చా? ప్రశ్న. అది సినిమాలు చూడొచ్చా? ప్రశ్న. ఆ ప్రశ్నే అది కూడా ప్రశ్న వస్తుందంటే నువ్వు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నావు, ఎలాంటి బోధలు వింటున్నావు, ఎలాంటివి నువ్వు ఫాలో అవుతున్నావు, ఆ ప్రశ్నే చెబుతుంది. చూడొచ్చా ఏంటి? మళ్ళీ సినిమాలు చూద్దారండి. చూడండి రా, మీకోసం ప్రత్యేకించి చేస్తున్నారు, చూడండి. మంచి సినిమాలు చూడటం ఏంటి? సినిమా అంటేనే మళ్ళీ చెప్తున్నాను, సినిమా అంటే ఈరోజు ఎక్కడుంది నైతికత? నాగేశ్వరరావు గారు తీస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారిని అడిగారు, ఆ దూరదర్శన్లో ఉంటుంది ఇంటర్వ్యూ చూడండి.
పెద్ద ఆయన ఆ రోజుల్లో ఇంటర్వ్యూ తీసినప్పుడు అడిగారు, అయ్యా మీరు మళ్ళీ దేవదాసు లాంటి క్యారెక్టర్ మీరు ఎందుకు చేయట్లేదంటే చేయను అన్నాడు ఆయన. ఎందుకు చేయరని అడిగితే ఆయన అన్నాడు, చేయనండి అన్నాడు. ఎందుకంటే నేను దేవదాసు క్యారెక్టర్లో నేను మంచి చూపించిన దానికన్నా నేను ఆల్కహాల్ కంటెంట్ తీసుకున్న దాన్ని ఎక్కువ ప్రజలు బై హార్ట్ చేసుకున్నారు, ఫాలో అయిపోయారంటే ఈ మనుషులు మంచిన దానికన్నా చెడుని ఎక్కువ తీసుకుంటారు, అందుకే అలాంటివి చేయను అన్నాడు ఆయన. అరే సీనియర్ నటుడే అన్నాడు, మేము తీస్తున్న దాంట్లో మంచి కన్నా చెడు ఎక్కువ తీసుకుంటారు. నేను అడుగుతున్నాను, బైబుల్లో లేని మంచి, యేసుక్రీస్తు వారిలో లేని మంచి, ఈ మంచి ఎక్కడ ఎదుగుతున్నారంటే వెళ్ళి సినిమాల్లోనా? ఈ బోధన తర్వాత ఒకడండి, నేను మళ్ళీ చెప్తున్నాను అండి, ఈ సినిమాలు చూడొచ్చు అన్న బోధ ఒకటి విన్న తర్వాత ఫస్ట్ షోకి అదేదో సినిమా వచ్చిందని పేరు అడగండి నన్ను. ఆ ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిపోయి ఆ థియేటర్లో ఫోటో ఆడు తీసుకుని అనయ్య నేను చూశానని పెట్టాడు. తర్వాత ఈయనకు కూడా తీయండి 2 టికెట్లు. నేను అడుగుతున్నాను, దుర్బోధలు అంటారు ఇవి, దుర్బోధలు. వీటిని ఖండిస్తే అడుగుతున్నాను, ఏంటండి క్రైస్తవులకు ఏంటంటే సత్యము ప్రకటింపబడుతున్నప్పుడు అసత్యం ఈదుల్లో ఏ రంగం చేస్తే సత్యం ఎరిగిన వారు జీవవాక్యమును చేతపట్టుకున్నవారు కడిగి పడేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తు కాలం నుంచి బాగా భవిష్యత్తు కాలం నుంచి మనం చూసినా లేదా గత కాలం నుంచి మనం చూసినా వర్తమానం మనం అటు చూసినా ఇటు చూసినా క్రైస్తవ విలువలకు బైబిల్ పెద్దపీట వేసింది. దాని బైబిల్లో చెప్పింది, ఇదిగో మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం, మీకు అప్పగింపబడిన వాక్యము నిమిత్తము మీరు ఫైట్ చేయండి, పోరాటం చేయండి. అందుకే ఇది ఈరోజు కొత్తగా మనకు జరుగుతున్నది కాదు, మొదటి శతాబ్దంలోనే ఈ రంకెలు స్టార్ట్ అయ్యాయి. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి మీ దగ్గర ఉన్న మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. బాగా వినండి, ఈ ఒక్క వచనం మనకు అర్థం కావాలంటే కాస్త చరిత్ర మనకు తెలియాలి. పౌలు గారు పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పౌలు గారు చాలా సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 3 నెలలు 4 నెలలు సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాడు. ఆ ఏరియాలో ఒక బోధ చేస్తాడు. ఆ బోధ చేసిన తర్వాత సంఘాన్ని కడతాడు. ఆ సంఘాన్ని కట్టి ఒక రిప్రజెంట్ని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఎవరో ఒకరిని పెడతాడు. చక్కటి బోధన జరిగించి ఆయన వెళుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఆయనకి వినబడ్డాయట. ఆ రోజుల్లో మళ్ళీ సంఘాలు ఏం జరుగుతున్నాయి, పౌలు గారు ఎలాంటి అంటే ఆ రోజు మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది, ఈ ఊరికి ఇంకా వాకింగ్ చెప్పేసి ఇంకా పాదులు దులిపేసి వెళ్ళిపోతాం అనే రకం కాదు. చెప్పిన తర్వాత కట్టబడిన సంఘాలు మళ్ళీ ఎలా ఉన్నాయో వాకప్ చేసేవాడు. అది పౌలు గారి మినిస్ట్రీ. ఎప్పటికప్పుడే తెలుసుకునేవాడు పరిస్థితులు అక్కడ ఎలా జరుగుతున్నాయి, ప్రజలు బాగానే ఉన్నారా, భక్తులు ఏమైనా సనగలుగుతున్నారా, వాళ్ళకి ఆత్మీయమైన డౌట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు, దాన్ని క్లియర్ చేస్తూ ఒక పత్రిక రాస్తాననేవాడు. అలా మీడియేటర్స్గా మధ్యవర్తులుగా ఎవరో ఒకరిని పెట్టేవాడు. ఆ టైంలో కొన్ని విషయాలు జరిగాయి. సరిగ్గా ఈయన ఒక మాట రాస్తున్నాడు చూడండి, వివాదములతో సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టొద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎపిసిలో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఏపీఎస్సి టౌన్, ఎపిఎస్సి అనే టౌన్లో నీ ఉండాలి అంటున్నాడంటే, నీ ఉండాలి అని చెబుతున్నాడంటే ఎవరికి చెబుతున్నారు? పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ఎక్కడుండమని చెబుతున్నాడు? ఏబిసి పట్టణంలో ఉండమని చెప్తున్నాడు. అంటే ఈ పత్రిక ఎక్కడున్న ఆయనకి రాస్తున్నాడు? ఏపీసీలో ఉన్న ఆయనకి రాస్తున్నాడు. ఏపీసీలోనే ఎందుకు కొట్టబట్టినాడు? ఎందుకంటే అక్కడ ఒక కొత్త సంఘము ఏర్పడింది, అది క్రీస్తు సంఘము. ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఏర్పడింది. అంటే అప్పటి వరకు అక్కడ సంఘం లేదు. ఆ ఏరియాలో ఆ టైంలో ఒక ఫేమస్ టెంపుల్ ఉండేది, చాలా చాలా విలువైన, లేదా ఆ రోజులందరికీ పేరెనికి కలిగిన ఒక పెద్ద గుడి ఉండేది. ఆ గుడి పేరు అర్తిమీదేవి గుడి. ఏ గుడి? అర్తిమీదేవి గుడి. ఇంగ్లీష్లో డయానా అంటారు. ప్రాస్పరిటీ గాడ్ అంటే
సర్వ సమృద్ధినిచ్చే దేవత. పైగా ఆవిడ ఏమంటారంటే ఆకాశం నుంచి పడిన రాణి అంటారు. బైబిల్లో ఉన్నాయి ఈ పదాలన్నీ. ఆవిడకి చాలా చాలా ఆరాధనలు అందించేవారట. ఆ రోజుల్లో ఆ గుడికి స్వదేశీయులు, విదేశీయులు, రకరకాల మనుష్యులు ఆ టెంపుల్కి వస్తున్నప్పుడు రెవెన్యూ పెరిగిపోయింది ఆ టెంపుల్కి. అంతే కదా, స్వదేశులు ఉన్న ప్రజలు ఆ గుడికి వెళ్తున్నారు, విదేశీయులు ఆ గుడికి వస్తున్నారు. బాగా వినండి, దేశ ప్రజలందరూ అంటే ఆ ఆసియా ఖండంలో ఉన్న వారందరూ ఆ గుడికి వెళ్ళి తెగ మొక్కుకుంటున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది అని నమ్మకం. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, ఆకలితున్న వారికి అన్నం దొరుకుద్ది. ఆ రోజు నమ్మకాలు ఆ గుడి దగ్గరికి పోయిన వాళ్ళకి. అప్పుల్లో ఉన్న వారికి అప్పులు పోతాయి, ఇంకా బాధలు ఉన్న వారికి బాధలు పోతాయి. ఇలాంటి నమ్మకాలన్నీ నమ్మి ఆ దేవతకు మొక్కుకునేవారు. అక్కడ ఎవడు చెప్పాడో ఎలాగ అలవాటు అయిందో తెలియదు, కానీ మొత్తం మీద అంతా మంచి జరుగుతుందని ప్రజల్లో మౌత్ పబ్లిసిటీ జరిగిపోయింది. ప్రజలు తెగొచ్చేశారు. ఎప్పుడైతే ఉండీలు నిండాయో, బాగా ఖజానా ఎప్పుడైతే నిండిందో, బాగా లాభాలున్న గుడిని అంటే బాగా డబ్బులు వస్తున్న గుడిని ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, హిస్టరీలో గవర్నమెంట్ టేకప్ చేస్తారు. అంటే మతముతో వ్యాపారం జతగట్టినప్పుడు, మతము వ్యాపారం రంగు పూసుకున్నప్పుడు, మతముతో వ్యాపారం మిళితమై నడిచినప్పుడు దానిలోనికి పాలిటిక్స్ కూడా ఎంట్రన్స్ అవుతుంది. అందుకే ఆ రోజుల్లో ఆ టెంపుల్ని ఎవరు దాన్ని ఎవరు అండర్లోకి తీసుకున్నట్టే రోమన్ గవర్నమెంట్ దాన్ని అండర్లోకి తీసుకున్నారు, రోమీలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఖజానా వస్తున్నప్పుడు కొన్ని పెట్టుబడులు ఏం చేస్తున్నారంటే రోమా ప్రభుత్వం కూడా ఈ గుడి నుంచి కొన్ని పెట్టుబడులు చేస్తున్నారు. ఈ రోజుకి అలాంటి గుడులు లేవు చెప్పండి. మన సమకాలీన చరిత్రలో రాష్ట్రాన్ని కొనేసే గుడులు ఉన్నాయి తెలుసా, దేశాన్ని కొనేసే గుడులు ఉన్నాయి తెలుసా. అక్కడ వరకు ఎందుకు, మన క్రైస్తవుల తరపున వాటికన్లో పెద్ద టెంపుల్ ఉంది, ప్రపంచానికి కొనేద్దా గుడి. లేదా ప్రతి ఏరియాలో, ప్రతి స్టేట్లో, ప్రతి ఏరియాలో, అక్కడ వరకు మండల స్థాయిలో మండలాన్ని కొనేసుకుంత రెవెన్యూ వస్తుంది. అందుకే కొన్ని గుడుల మీద ప్రభుత్వం ఎందుకు వాకప్ చేస్తుంది, ఎందుకు దాని మీద అజమాయిషీ చేస్తుంది, ప్రభుత్వం ఎందుకు టేకప్ చేస్తుంది అంటే ఆ రెవెన్యూని ప్రభుత్వ పన్నుగా కూడా కొంత వాడతారు. అంత ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే విదేశీయులు కూడా అర్తిమీదేవి గుడికి వస్తున్నారు. విదేశీ కరెన్సీ స్వదేశానికి వస్తే త్వరగా దళసరి ఆదాయం ఏమవుద్దండి, పెరుగుద్ది. ఇప్పుడు సడన్గా మండపేటలో ఎవరైనా 4 కంపెనీలు పెట్టారనుకుంటే, విదేశీ కంపెనీలు, మండపేటలో భూముల రేట్లు ఇంకా మామూలుగా ఉండవు. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడో కొత్త ప్రకటన ఇస్తారు. కొత్త ప్రకటనే కదా, పాత ప్రకటనే. ఆ ప్రకటన ఏమంటారంటే విదేశీ కంపెనీలు తీసుకొస్తాం, విదేశీ కంపెనీలు. ఎందుకు ఈ మాట అంటారు అనుకుంటున్నారు? అక్కడ కరెన్సీ ఇక్కడ పెట్టుబడులు పెడితే స్టేట్ యొక్క దళసరి ఆదాయం పెరుగుద్దని ప్రతి గవర్నమెంట్ ఏమంటుందంటే విదేశీ పెట్టుబడులు మన దగ్గర పెట్టేస్తాం అంటారు. పెట్టేది లేదు, చేసేది లేదు, అందరూ చెప్పేది అదే. కానీ విషయం అయితే మనకు అర్థమవుతుంది. అందుకే ఎక్కడైనా యాత్ర స్థలాల్లో ఫారినర్స్ విజిటింగ్ ఎక్కువ ఉందనుకోండి, ఆ ఏరియా త్వరగా ఖజానా పెరుగుద్ది. ఎందుకంటే మన రూపాయి విలువ వేరు, వాళ్ళ రూపాయి విలువ వేరు. అలాగే ఆ రోజులు అన్ని రకాల మనుషులు, ఫారినర్స్ కూడా టెంపుల్కి వస్తున్నారు కనుక ఒక్కసారి ఆ గుడి చాలా ఫేమస్ అయిపోయింది. అంత బాగా జరుగుతుంది. స్వదేశీయులు, విదేశీయులు అందరూ ఆ గుడికి వస్తున్నప్పుడు సడన్గా వ్యాపారం పడిపోయింది. ఎందుకు వ్యాపారం పడిపోయింది? పబ్లిక్ రావడం తగ్గిపోయారు. పబ్లిక్ ఎందుకు రావడం తగ్గిపోయారు? పబ్లిక్ ఈ మధ్యకాలంలో ఎవరో కొత్త దేవుడు పరిచయం అయ్యాడట. ఎవరో కొత్త దేవుడు? ఒక వ్యక్తి ఎవరో మన ఆసియా ప్రాంతాల్లో తిరుగుతున్నాడట. ఎవరో ఆ వ్యక్తి? అతగాడి పేరు అపోస్తుడైన పౌలు. ఆయన వచ్చిన తర్వాత గుడికి భక్తులు రావడం తగ్గిపోయారు. ఏమైంది? ఆ వ్యక్తి వచ్చిన తర్వాత నజరేయుడైన యేసట, యేసు మరణించి తిరిగి లేచాడట, ఆ వ్యక్తే దేవుడట, దైవము ఇలలోనికి సశరీరుడిగా వచ్చాడని, పునరుద్ధానం చెందాడని ఆ వ్యక్తి సువార్తట. అది ఈ వ్యక్తి చెబుతుంటే ప్రజలు రావడం గుడికి తగ్గిపోయారు. ఎప్పుడైతే ప్రజలు గుడికి రావడం తగ్గిపోయారో వ్యాపారాలు కూడా పడిపోయి. అంటే ఆ గుడి చుట్టూ వ్యాపారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఈ చరిత్ర అంతా అపోస్తల కార్యంలో ఉంటుంది. అక్కడే వ్యాపారాలు ఉన్నాయి. ఆ గుడి చుట్టూ ఎండు గుడులు చేసే దుకాణాలు ఉన్నాయట. ఏ గుడులు? ఎండు గుడులు. ఎండు గుడులు ఎందుకు చేస్తారంటే ప్రతి గుడికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఏదన్నా ఇప్పుడు మనలు కూడా తయారు లేరులండి, వాళ్ళని కాపీ కొడుతున్నారు. మనలు కూడా
ఎక్కడికి పోయిన ఏదో ఒకటి తెచ్చుకుంటాం చూస్తారా, జ్ఞాపిక, చిహ్నం, సైన్కి ఏదో ఒకటి తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటారు? కొంతమంది తాళ్ళు కట్టుకుంటారు, కొంతమంది పూసలు వేసుకుంటారు, లేదా సాక్షాత్తు ఆ దేవుడి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఏదో గుర్తు తెచ్చుకుంటాం. తాడు కట్టుకునే వాళ్ళు ఒకరు, ఎందుకంటే మనలు కూడా కట్టుకుంటున్నారు ఈ మధ్య, పూసల దండలు వేసుకుని చివరిని క్రాస్ పెడుతున్నారు. ఇవన్నీ కాపీ పేస్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా ఈ గౌరీపట్నం వెళ్ళే వాళ్ళు ఎవరంటే జాగ్రత్త. మీరు యేసుప్రభువుని నమ్మట్లేదు, నేను సీరియస్గా చెప్తున్నాను, జాగ్రత్త. ఎందుకంటే ఇవి కాపీ పేస్ట్ మాదిరి, ఇది మన మాదిరి కాదు. ఇలాంటివి అంటే ఎక్కడికి పోయిన గుడి ఏదో ఒక చిహ్నం తెచ్చుకుంటారు. చిన్నప్పుడు మేము లేదా నేను అప్పటికి ఇంకా దేవుడిని తెలుసుకునేది, మా ఇంటి నిండా ఇవే ఉండేవి. అలా ఉండేది ఆ చుట్టూ, అదేదో బల్ల అంటారు దాన్ని, ఆ బొమ్మల బల్ల. ఆ బల్ల మీద రోజుకి ఎక్కడికి వెళితే అక్కడికి, అక్కడో దేవుడు, ఎక్కడో దేవుడు, ఎక్కడో దేవుడు, ఎక్కడో దేవుడు, ఎక్కడో దేవుడు, ఇంత బొమ్మలు ఉండేయండి. ఎక్కడో దేవుడు, ఎక్కడో దేవుడు. ఏంటి అంటే మా నాన్నమ్మ, మా అత్త, మా అమ్మ వీళ్ళందరూ కలిసి ఎన్ని తెచ్చేవారో, అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే అర్తిమీదేవి గుడికి వస్తే ఆ గుడి నుంచి ఏదో గుర్తట్టుకెళ్ళాలి. ఏం గుర్తు పట్టుకెళ్ళాలి? సేమ్ ఆ గుడిలో ఉన్న అర్తిమీదేవి బొమ్మ చిన్న ఎండుగుడి, అంటే ఇంత సైజు గుడి చేసి, ఒక చిన్న సైజు గుడి చేసి ఆ గుడిని ఒక ఎండుగుడిగా చేసి అమ్ముతారట. అంటే ఒక దుకాణం కాదు, 2 దుకాణాలు కాదు, భక్తులు ఎక్కువైపోయారు కనుక చాలా దుకాణాలు ఉన్నాయంట. ఈ దుకాణాలందరికీ మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది తెలుసు కదా, మళ్ళీ వీళ్ళకి ఎలక్షన్, ఇందులో ఒక మెయిన్ లీడరు, ఇవన్నీ ఉంటాయి. ఈ దుకాణాలు పెట్టిన వాళ్ళందరికీ ఒక లీడర్ ఉండేవాడు. అత్తగాడి పేరు దేమేత్రి. ఎవరు? దేమేత్రి. ఆ దేమేత్రి దగ్గర కంప్లైంట్ వచ్చింది. అయ్యా నీకు విషయం చెప్పాలి. ఏమైందిరా? మన వ్యాపారాలు పడిపోతున్నాయి. ఆయన కూడా కంప్లైంట్, ఆయన పైన అధికారులకు ఆయన కూడా కంప్లైంట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఆయన కూడా తన సర్వేలో వినిన విషయాలు పట్టుకుని వెళ్ళి పైన అధికారులకు చెప్తున్నాడు, అయ్యా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఏమైంది? ఏమవ్వడం ఏంటి? మన వ్యాపారం తగ్గిపోయింది. ఎందుకు? పౌలు అనే వ్యక్తి ప్రాంతాల్లో తిరిగి సువార్త ఏదో చెబుతున్నాడట, అందుకు ప్రజలు మన గుడికి రావడం తగ్గిపోయారు. ఎప్పుడైతే తగ్గిపోయారో పెద్ద కేకలేశారు, మొత్తం సభ పెట్టారు. ఒక నాటకశాలలోకి పౌలుకి సపోర్ట్ కూడా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరు నిలబెట్టారు. ఏడ్రా పౌలు అన్నవాడని గట్టిగా అడిగారు. ఎవరు చెప్పలేదు. పౌలు గారికి ఇన్ఫర్మేషన్ పంపించారు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా పౌలు గారికి ఫ్రెండ్స్ ఉన్నారు, గవర్నమెంట్ అధికారులు. వాళ్ళు సలహా ఇచ్చారు, అయ్యా దయచేసి నువ్వు రావద్దు, చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, నువ్వు కానీ ఈ టైంలో ఇక్కడికి వస్తే ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుద్ది అని అధికారులు చెప్పారు. అలాగే పౌలు స్నేహితుల ఆత్మీయులు కూడా దయచేసి ఇక్కడికి రావద్దని చెప్పారు. పౌలు గారు అక్కడ ఆగిపోయారు, లేదంటే ఆయన బలవంతంగా రావడానికే చూస్తారు. ఈ లోపల పౌలు గారు రాకపోతే ఒక పెద్ద కేకేశారు. సుమారు 2 గంటలు అరిశారట. ఎన్ని గంటలు? 2 గంటలు. ఏమని అరిశారు? అర్తిమీదేవి మహాదేవి అని అరిశారట. గట్టిగా అడిగితే మహాదేవి అయిపోద్దా? నేను అడుగుతున్నాను, పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది, గట్టిగా అరిస్తే దేవుడికి మహిమ వచ్చేద్దా? చాలా రోజు అలాగనుకుంటున్నారు అధికారులు అందరూ కలిసి. ఏమంటారంటే అర్తిమీదేవి మహాదేవని దొమ్మిగా వచ్చి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇతర దేవుళ్ళ పేరు ఎక్కడైనా జై కొట్టి, ఇతర దేవుళ్ళ పేర్లు జైలు కొట్టి ఆ మీదకి వస్తున్నారంటే గుర్తుపెట్టుకో, అది అసాల్ట్ చేయడానికి లేదా వాళ్ళని ఏదో ఒక ఇబ్బంది పెట్టడానికి, కొట్టడానికే చరిత్రలో దేవుళ్ళ పేర్లకి జై కొట్టారు. ఇది చరిత్ర. ఆ స్లోగన్స్ అవే. గొలియాతు దావీదుని కొట్టడానికి వచ్చినప్పుడు వాడి దేవతల పేరుకి జై కొడుతూ వచ్చాడు వాడు. మీరు బైబిల్ చరిత్ర చూడండి. అర్తిమీదేవికి స్లోగన్ చెప్తున్నారంటే అక్కడ పౌలుకి సపోర్ట్గా ఉన్న ఇద్దరిని కొట్టడానికి గట్టిగా స్లోగన్ చెప్తున్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో? మీరు ఎక్కడైనా చూడండి, మనుషుల పీకలు కోస్తూ, ఆ పీకలు కోస్తున్నప్పుడు రక్తం ఒలిగిపోతున్నప్పుడు ఈరోజు ఉగ్రవాదులు అల్లాహు అక్బర్ అల్లా అంటున్నారు. నిజానికి అల్లా అలా చెప్పలేదు, వాళ్ళు అలా అర్థం చేసుకుని వాళ్ళ చెబుతున్నారు. వాళ్ళంటే మనకేమర్థమవుతుందంటే దేవుడి పేరు మీద స్లోగన్స్ ఈ సొసైటీలో మెజారిటీ ఎందుకు వచ్చే తెలుసా? మనుషుల్ని కొట్టడానికి, మనుషుల్ని చంపడానికి. 2:30 గంటలు అరిశారట. 2:30 గంటలు. ఎందుకు 2:30 గంటలు అరిశారంటే పౌలు గారి మనుషుల్ని కొట్టడానికి అరిశారట. అర్తిమీదేవి మహాదేవని అరిశారట. అరిస్తే గొప్పదైపోద్దా? అవుతుందా? ఎవడో కరోనాలో మంత్రులందరూ కలిసి చెప్పారట, ఏమని? ప్లేటు గ్లాసు పట్టుకుని మేడ సాయంత్రం 7 గంటలకు ఎక్కి అన్నారట, టంగమని కొట్టి కరోనా పో అన్నారట. పోయిందా?
ఆ మేడ మీద ఈడు, ఈ మేడ మీద ఈడు, ఇద్దరు కలిసి అరిస్తే ఆడు సొంగ ఈడికి, ఈడు సొంగ ఆడికి, మొత్తం ఈదులో అందరికి వచ్చేసింది కరోనా. నేను అడుగుతున్నా, అప్పుడప్పుడు కొన్నిసార్లు స్లోగన్స్ చెప్తే రోగాలు పోవు, స్లోగన్స్ చెప్పినంత మాత్రాన గొప్పలు పెరిగిపోవు, స్లోగన్స్ చెప్పినంత మాత్రాన సొసైటీలో గొప్ప మార్పులు వచ్చేవు. క్యాండిల్స్ ఆర్పి అందరూ మౌనం పాటించి ఒకేసారి గట్టిగా రండి అన్నారట, కరోనా పో అన్నారట, పోయిందా? పోదు, అందరికి వచ్చింది. సేమ్ ఆ రోజు కూడా ఈ అధికారులు చేస్తున్న పని అడిగితే వాళ్ళు అన్నారు, అర్తిమీదే మహాదేవి మహాదేవి. ఏం చేయలేకపోయారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన పెద్ద ఆయన చూడు, ఆ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆయన, ఆ యొక్క కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట, నిజానికి అలాంటి అధికారులు ఉండాలండి. ఆయన ఏమన్నాడంటే, అంత పెద్ద గొడవను ఒక సింగిల్ లైన్లో సర్దుమనిగేలా చేసేసాడు. ఏమంటాడంటే, అసలోడు వీళ్ళ కాదు, అసలోడు లేడు, వీళ్ళిద్దరూ మన దేవుడిని దేవతలు ఏమీ దూషించలేదు కనుక ఇంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురాకండి, దీని వలన ఒరిగేది ఏమీ లేదు, వదిలేయండి, ఇంత ప్రాబ్లం చూస్తున్నారండి. అయినా ఎవడో మన దేవుడిని దేవుడు కాదన్న మాత్రాన దేవుడు అయిపోతాడట అని చెప్పుకున్నారు వాళ్ళు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? వాళ్ళు ఏమని మాట్లాడుకోవడం తెలుసా? అర్తిమీదేవి మహాదేవి కాదు అన్నంత మాత్రాన మహాదేవి కాకుండా పోద్దా? అయినా ఎవడు ఎరుగని వాడు, తల్లి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి పడింది, ఇది భూలోకం ఎవడికి తెలియదు అంటే వాళ్ళు గొప్పలాగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే చెప్పుకున్నారో ఆ ప్రాబ్లం అక్కడ తగ్గించేసారు. అయితే క్రైస్తవులు ఎవ్వరు అక్కడ మాట వినలేదండి. వాళ్ళ కొడతామన్నా, తిడతామన్నా, చంపుతామన్నా, మెడల మీద కత్తి పెట్టినారే, యేసు ప్రభువు కూర్చి మీరు చెప్పారంటే చంపేస్తామని 2 గంటలు చెవుల్లో గింగురమని అరిసిన ఒక్క మాట కూడా యేసు ప్రభుని ఎరగమని అనలేదు. అది క్రిస్టియానిటీ అంటే, గుర్తుపెట్టుకో. చంపే కొలది క్రైస్తవ్యం ముందుకెళ్ళింది, కొట్టే కొలది క్రైస్తవ్యం విశ్వాసం నిలబడింది. ఈరోజు పేడ నీళ్లు పోస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఎంత చేస్తే అంత క్రైస్తవ్యం దృఢమవుతుందే తప్ప క్రైస్తవ్యం వీక్ అవ్వదు. ఈరోజు చాలా మంది చెబుతున్నారు, అయ్యో మనం ఇలా వెళితే వాళ్ళు బలవంతంగా కొన్ని స్లోగన్స్ చెప్తున్నారులేండి, ఇలా వెళితే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు, ఆ టయానికి అలా అనేండి అయిపోద్దంటే, అలా అంటే అయిపోద్దట. ఇది ఎలా ఉందో తెలుసా? ఎవరో చెప్తున్నారు, ఎలా ఉందో తెలుసు, చాలా మంది చెప్తున్నారు, ఒకరిద్దరు కాదు, చాలా మంది చెప్తున్నారు. చెన్నైలో ఒక ఆయన ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్తున్నారు మన తెలుగు రాష్ట్రాల వరకు. ఏమని చెప్తున్నారు తెలుసా? భోగుమంట ప్రార్థన చేసేస్తారట. నేను అడుగుతున్నాను, ఏమనాలంటే వీళ్ళని? భోగుమంట ఎందుకేస్తారా భోగమంట మీరు అని అడిగితే, ఆ చెన్నైలో ఉన్న ఆయన చాలా మంది చెప్తున్నారు, అంటే మనసులో మా దేవుడు ఉన్నాడు, బయట భోగమంట ఎందుకు వేసామంటే, పండక్కే మీ అందరికి పెద్ద పండుగ ఉంది, కంగారు పడకండి. నేను అడుగుతున్నాను, సువార్త చెప్పి రక్షించరా అంటే లాజికల్ ఏంటి? పండగలేంటి? స్లోగన్స్ ఏంటి? ఒక మనిషి రక్షింపబడాలి అంటే నజరుడైన యేసు నామము తప్ప ఈ ప్రపంచానికి ఏరొక దిక్కుందా? ఆయన పేరు మీదే ప్రపంచం రక్షింపబడాలి తప్ప లాజికల్ కాదు, మ్యాజికల్ కాదు, స్లోగన్స్ కాదు, ఇవేమీ పనికిరావు. ఒకవేళ వీటి వల్లనే ప్రపంచం రక్షింపబడుతుందంటే సమసమాధ స్థాపన కొరకు అనేక మంది విప్లవకారులు ఈ లోకంలో పుట్టుకొచ్చారు. సమసమాధ స్థాపన వచ్చిందా? మనుషులు ప్రేమించుకుంటే సమాజం కలిసిపోద్దన్న ప్రేమ సూత్రాలు ఇప్పటి నుంచి కొత్తగా చెప్తున్నామా? ఎప్పటి నుంచో ఉన్నాయి, పెద్దవారు చెప్పారు. అయ్యిందా? ఈ ప్రపంచానికి కులం పోవాలన్నా, ఈ ప్రపంచానికి ఐక్యత రావాలన్నా, ఈ ప్రపంచం ఒకే తాటి మీద సాటి మనిషిని ప్రేమించాలన్నా సూత్రం ఒక్కటే, నజరుడైన యేసుని అందరూ నమ్మాలి. ఇక ఏ స్లోగన్స్ లేవు, ఇక ఏం చెప్పినా కుదరదు. నేను లాజిక్ చెప్తాను, అది చెప్తా అంటే అవ్వదు. బైబిల్ అలా చెప్పట్లేదు, బైబిల్ అలాంటి ఎక్స్పోజ్ ఇవ్వలేదు. పౌలు గారు చెప్పిన ఆ వార్తలకు ఎప్పుడైతే ఆ చక్కటి సువార్తకి ప్రజలు పట్టబడ్డారో వాళ్ళందరూ ఒక సంఘం అయ్యారు. పౌలు గారిని అధికారులు పంపించేశారు, కొన్ని రోజులు ఇక్కడికి రాకు, బయటకు వెళ్ళిపోవాలి. పౌలు గారిని ఆపేశారు కాబట్టి వెళ్ళిపోయాడు. కానీ ఒకవేళ ఆయన ఆపకపోతే మళ్ళీ ఆ సభకెళ్ళి పెద్ద మనిషి ఏం చెప్తాడు చెప్పండి? మీరు కొట్టినా చంపినా నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను. ఈ ప్రపంచానికి ఏకైక దేవుడు ఒక్కడ, ఆయన పేరు నజరుడైన యేసనే చెబుతాడు. మీరేం చేసినా ఈ రోజుకి ఇలాంటి కసున్న విశ్వాసులు ఉన్నారంటే, తమిళనాడులో కలెక్టర్ ఉన్నాడు చూడండి, కొట్టే తమిళనాడు కలెక్టర్ని మొత్తం గవర్నమెంట్ అంతా ఫోకస్ చేసింది. నువ్వు కలెక్టర్ అయి ఉండి ఒక గ్రూప్ 1 క్యాడర్లో ఉండి నువ్వు ఈ బైబిల్ బోధిస్తున్నావు, తప్పు కదయ్యా అని అడిగారు. BBC CNN ఒక క్రైస్తవ విరోధమైన ఒక విలేకరు ఉన్నాడు, క్రిస్టియానిటీకే ఆ వ్యతిరేకమైన విలేకరు ఆయన.
నేను పేర్లు చెప్పట్లేదు. ఆయన చూడండి, ఆ రోజు ఆయన్ని ఎన్కౌంటర్ చేస్తున్నట్టు కూర్చోబెట్టి ఆ కలెక్టర్ అంటాడు, ఏంటి నీకు అథారిటీ ఏంటి, నీకు రాజ్యాంగం ప్రకారం నువ్వు బైబిల్ ఎందుకు బోధిస్తున్నావు, బోధించకూడదుగా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఎలా చెప్తున్నావు అడిగితే ఆయన అన్నాడు, ఒక మన కలెక్టర్ అన్నాడు, ఏమని తెలుసా, నా అథారిటీ, ఫైనల్ అథారిటీ బైబిల్ అని చెప్పాడు. అంతే. నాకు ఈ రాజ్యాంగం కన్నా బాగున్నాడు, ఈ రాజ్యాంగం కన్నా మొదట నేను తలదించేది నా గ్రంథానికి, తర్వాత నా రాజ్యాంగానికి, నా దేశానికి, అంటే నా దేవుడే నాకు ప్రామాణ్యత అని చెప్పాడు ఆయన. అంటే నేను గుర్తుపెట్టుకోండి, మనకు అధికారులు నిజానికి ఇప్పుడు మనం గెలిపించుకున్న అధికారులే రేపు పొద్దున్న యేసుప్రభువు నమ్మొద్దంటే నీ అధికారమైనా మాకొద్దు, కానీ మా యేసునాథుడే మాకు కావాలని చెప్తాం. నీకు రేషన్ ఇవ్వరా అని చెప్పినా, మీ రేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, మాకు యేసునాథుడే కావాలని చెప్తాం. కలెక్టర్ గారు చెప్పారు, నీకేం అధికారం ఉందంటే ఆయన చెప్పాడు, నాకు పరలోకపు అధికారం ఉంది. ఆయన చెప్పాడు ఒక మాట, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు, అదే నా అథారిటీ అని చెప్పాడు. ఒక కలెక్టర్ అండి, నేను అడుగుతున్నాను, నువ్వు కలెక్టర్వా? ఈది నెంబర్ కూడా కాదు. నువ్వు యేసు ప్రభు కోసం చెప్పడా నీకు అంత వణికెందుకు, అంతకు భయం ఎందుకు? నేను అడుగుతున్నాను, మనకేమైనా పోస్టింగ్లు ఊడిపోతాయా? నేను అడుగుతున్నాను, మనకి ఏ పోస్టింగ్ లేదు. మనకి దేనికి చెప్పు? మనం నమ్ముకున్న యేసు ప్రభు కొరకు చెప్పకపోతే ఇక ఈ నోరెందుకు, ఈ బతుకెందుకు, ఈ రక్షణ ఎందుకు? అందుకే పౌలు గారి కంకణం కట్టుకున్నాడు, చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన్ని పంపించేశారు. ఆ ఎవరైతే రక్షింపబడిన భక్తులందరూ ఉన్నారో ఆ భక్తులు ఒక సంఘం అయ్యారు. ఇప్పుడు ఈ సంఘానికి వాక్యం చెప్పాలిగా. పౌలు గారు అందుబాటులో లేరు. అప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే ఎఫెసీలో పెద్దల్ని ఏర్పాటు చేస్తాడు. ఎవరిని? పెద్దల్ని. కొంతమంది పెద్దల్ని ఏర్పాటు చేసి మీరు సత్యం చెప్పండి. ఈ సత్యం చెప్పినందుకే ఆ దేవత గుడి దగ్గరికి పోకుండా ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఈ సత్యము చెప్పి సంఘాన్ని పోషించండి అని పెద్దలు నిలబెడితే ఈ పెద్దలు రాను రాను ఏమయ్యారంటే పెద్దలు సత్యం చెప్పడం మానేశారు. పెద్దలు సత్యం చెప్పట్లేదు, పౌలు అందుబాటులో లేడు. అసలు సంఘంలో పరిస్థితులు రోజు రోజుకి దిగబడుతున్నాయి. పెద్దలు చెప్పకపోతే మరి ఎవరు చెప్తారు ఈ సత్యం? అందుకే ఆ టైంలో ఎగ్జాక్ట్ పౌలు లాంటి తీవ్రత ఉన్నవాడు ఒక వ్యక్తి ఉన్నాడు పౌలుకి దగ్గరగా. అతగాడి పేరే చెప్పండి, తిమోతి. ఆ తిమోతిని నిలబెట్టన్నాడు. తిమోతి, ఈ సంఘ పెద్దలు, ఎఫెసీ పెద్దలు ఎవరు ఈ సత్యం చెప్పట్లేదు కనుక కుర్రవాడైన నిన్ను అక్కడ పెట్టి చెబుతున్నాను, నేను చెప్పేంత వరకు ఎఫెసీ నుంచి నువ్వు కదలొద్దు అన్నాడు. ఏం చెప్పాలి? ఒక పక్క పెద్దల్ని నువ్వు సరిచేయాలి, మరో పక్క సంఘమును సరిచేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పైన పెట్టి నువ్వు మాట్లాడాలి. దీని కొరకు నిన్ను అక్కడ రిప్రజెంట్గా పెడుతున్నాను. మరలా చెప్తున్నాను, నేను చెప్పేంత వరకు నువ్వు ఎఫెసీ సంఘం నుంచి కదలొద్దు. నన్ను చంపే ప్రజలు రేపు పొద్దున నీ మీదకి వచ్చిన నువ్వు ఎక్కడికి పోవద్దు. అప్పటికే తిమోతి గారికి ఆరోగ్యం బాగాలేదండి. ఇదే పత్రిక మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఆయనకి ఏముందట? కడుపు జబ్బు. అంటే కొన్నిసార్లు ఆయనకి స్టమక్ ప్రాబ్లం వచ్చింది, తిన్నది అరగట్లేదు, ప్రాబ్లం చాలా ఉంది. అలాంటి గ్యాస్ట్రిక్కో లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉందో, ఫుడ్ పాయిజన్ అయిందో ఏమైందో తెలియదు. హెల్త్ అయితే డిస్టర్బెన్స్ అయింది. ఎవరికి? తిమోతి గారికి. అందుకే పౌలు గారు అంటారు, నీకు హెల్త్ డిస్టర్బెన్స్ జరిగినా, నీ హెల్త్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయినా, చివరికి నీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోయినా ఒకటి గుర్తుపెట్టుకో, సత్యము ప్రకటిస్తూనే అక్కడుండు అని చెప్పాడు. అంటే మన ఆరోగ్యాల కన్నా విలువైంది ఏంటి చెప్పండి? సత్యం చెప్పాలి. మన యొక్క సుఖాల కన్నా విలువైంది ఏంటి చెప్పండి? నజరేయుడైన యేసు కొరకు పోరాటం చేయాలి. ప్రభుత్వాలు తిరగబడిన, అర్తిమీదేవి అధికారులందరూ నీ మీద తిరగబడిన తిమోతి, నేను చెప్పేంత వరకు కథలొద్దు, అక్కడ ఉండి. ఎందుకంటే అక్కడ కొన్ని విచిత్రాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి అక్కడ రాశాడు. చూడండి 3వ వచనం చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియాకి వెలుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కాక ఏం జరుగుతుందట? నేను మాసిదోనియాకి వెళ్తున్నాను. మాసిదోనియా మీదుగా పౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్తున్నాడు. యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నాడు? యెరూషలేములో 12 మంది శిష్యులు, అపోస్తులు అక్కడ ఉన్నారు అప్పటికి. అంటే ఈ పెద్దల్ని కలుసుకోవడానికి ఆయన అక్కడికి వెళుతున్నాడు. ఆ వెళుతున్నప్పుడు మాసిదోనియా టచ్ చేసుకుని వెళ్తాడు. ఎందుకంటే అప్పటికే మాసిదోనియా మీద దేవునికి ఒక సంకల్పం ఉంది, అక్కడ నడిసిపోవాలి. పైగా అపోస్తుడైన పౌలు మాసిదోనియాకి ఒక దర్శనం ద్వారా పిలువబడుతున్నాడు. అక్కడ ఒక తల్లి ప్రార్థన చేస్తుంది నది ఒడ్డు నుండి. ఆ తల్లి పేరు
వ్యాపారం చేసేది ఆవిడ పేరు చెప్పండి, లూదియా. ఆ లూదియా ప్రార్థన చేస్తుంది, మా దేశానికి లేదా మా కుటుంబానికి లేదా మా బతుకులకి రక్షణ కావాలి, రక్షణ కావాలి. ఇప్పుడు ఆమె ప్రార్థనకి జవాబుగా వెళ్ళాలి ఎవరు? అపోస్తుడైన పౌలు. ఇప్పుడు ఆమె ప్రార్థనకి జవాబుగా అప్పటికే దర్శనం కలిగినా, అప్పటికే సువార్త తనకు అందినా, అప్పటికే ఆ సువార్త పునాదులు ఇంకా బలముగా పడాలి అంటే మరలా ఎవరు వెళ్ళాలి చెప్పండి? పౌలు వెళ్ళాలి. పౌలు గారి కొరకు పౌలు గారు వస్తారని తనకు తెలియదు, కానీ దేవునికి ప్రార్థిస్తుంది, అయ్యా మాకు రక్షణ కావాలి, రక్షణ కావాలి. ఆమె ప్రార్థనకి జవాబుగా మాసిదోనియా మీద గల యెరూషలేము పోతాడు. ఇప్పుడు మేము రాజమండ్రి పోవాలంటే ఖచ్చితంగా ఈ మండపేట టౌన్ దాటి వెళ్ళిపోవాలి, లేదా తాపేశ్వరం దాటి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా మధ్యలో మాకు ఎలాగైతే తగులుతుందో అలాగే యెరూషలేముకి వెళ్తున్నప్పుడు మధ్యలో తగిలే టౌన్ మాసిదోనియా. దాని పేరు లేటెస్ట్ నేమ్ యుగేస్లేవియా. విషయం ఏంటో తెలుసా? ఆ రోజు ఆమె చేసిన ప్రార్థన మన భారతదేశానికి కూడా వెలుగులు నింపింది. ఎందుకంటే యుగేస్లేవియా నుంచి మన ఇండియాకు ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి పేరు తల్లి మదర్ తెరీసా. అంటే మదర్ తెరీసాకి సువార్త అందాలి అంటే అంతకుముందు ఎవరు ప్రార్థన చేయాలి? లూదియా ప్రార్థన చేయాలి. లూదియా ప్రార్థనకి జవాబు ఎవరు వెళ్ళాలి? పౌలు గారు వెళ్ళాలి. పౌలు గారు వెళ్ళి సువార్త చెప్పాలంటే అక్కడ పలిన సువార్త పునాదులు భవిష్యత్తు తరాల్లో ఎవరికి అందాయంటే చెప్పండి, మదర్ తెరీసాకి అందాయి. ఆ తల్లి మారితే అక్కడి నుంచి మన భారతదేశపు మురుకు ఓడల్లో సేవ చేయడానికి ఆ తల్లి తన యవ్వనాన్నే మన జీవితానికి అంకితం చేసింది. అంటే ప్రతి ప్రార్థనకి, ప్రతి సందర్భానికి, ప్రతి భక్తునికి దేవుని ఎదుట ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. అవి మనకు అర్థం కావు, మనకు తెలియకపోవచ్చు. అక్కడ లూది ఎందుకు ప్రార్థన చేస్తుంది, పౌలు గారు ఎందుకు వెళ్ళాడు, ఇక్కడ గొడవ జరిగిపోతున్నాడు, పౌలు గారు అక్కడ ఉండిపోతే బాగుండంటే. కానీ దేవుని యొక్క ప్లానింగ్స్ వేరేగా ఉంటాయి, దేవుని సంకల్పం వేరు. అందుకే పౌలు గారు ఆ టైంకి వెళ్ళడం, అక్కడ వాక్యం చెప్పడం, ఆ తర్వాత యుగేస్లేవియాలో సువార్త బలంగా స్థాపింపబడడం, ఇవన్నీ జరిగిన తర్వాత మీరు గమనించండి, మన భారతదేశంలో ఒక తల్లి అక్కడి నుంచి కథలొచ్చింది. ఇవన్నీ ఆయన చక్కబెట్టుకుంటూ ఆయన వెళ్తున్నాడు. కింద తిమోతి కొన్ని విషయాలు రాశాడు, లెటర్ రాశాడు. ఎందుకంటే మరి వాట్సాప్ లేదు కదా ఆ రోజుల్లో, అంతే కదా, వాట్సాప్ లేదు కదా, ఫోన్ లేదు కదా, లెటర్స్ ఉన్నాయి ఆ రోజుల్లో. ఒక లెటర్ రాశాడు, ఆ లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్స్లో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ రాశారు. నాయన, సంఘ పెద్దలందరూ ఏం చేస్తున్నారంటే సత్యం చెప్పడం మానేశారు, భిన్నమైన బోధ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? భిన్నమైన బోధ. ఆ బోధల్లో ఒకటి కల్పనా కథలు, మితము లేని వంశావళులు. ఇవి విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కాక ఏం చెప్తున్నారట? కల్పనా కథలు, కల్పనా కథలు, కల్పనా కథలు. తెలంగాణ నుంచి మరలా తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ దగ్గర నుండి మీరు ఏ బోధలెట్టినారో నాకు తెలియదు, అక్కడ నుండి మన వైజాగ్ లేదా మన తెలుగు రాష్ట్రాలు ఎండ్ ఆఫ్ ది బోర్డర్ ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ వరకు మీరు చూడండి, బోధల్లో మెజారిటీ బోధలు ఏంటో తెలుసా? కథలు. అన్నీ కథలే. ఒక ఆయన కథ చెప్తున్నాడు, ఏమని చెప్పినా, అనగనగనగా అడవులో నక్కుంది, నక్కగా వ్యతిరేకంగా పులుంది, పులిబావ గారు నక్క బావ గారు ఏం చేశారంటే, ఏంటి ఆల బావలు ఏంటంటే మనకి నక్క బావ, పులి బావ, అందరూ బావలే, కొంగ బావ. నేను అడుగుతున్నాను, ఒక కథ తేవడం, ఆ కథలో కొన్ని సూత్రాలు చెప్పడం, అందులో కొంత నైతికత బయటికి తీసుకురావడం, ఆ నీతి సూత్రాలు చెప్పి దానికి ఒక రెఫరెన్స్ తగిలించి నీవు కూడా అలా ఉండకూడదు నక్కలాగానే ఒక హెడ్లైన్ చెప్పి దానికి ఒక రెఫరెన్స్ తగిలించి అందరికీ ఆమేన్ అనేస్తున్నారు. అంటే ఇది సువార్త అవుద్దండి. కథ, వారానికి ఒక కథ, ప్రసంగానికి ఒక కథ నడుతున్నాను. ఉదాహరణలు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక ఉదాహరణ కూడా ఎలా ఉండాలి తెలుసా? నెక్స్ట్ మనం చెప్పబోయే వాక్యం అర్థమయ్యేలా ఉదాహరణ ఉండాలి తప్ప ఉదాహరణలో కథలు అవ్వకూడదు. కథలు చెప్తున్నారు, కథలు అసలే యూదులు కథలు ఎక్కువ చెప్తారు. ఆ కథల్లో వీళ్ళ కల్పన కథలు, రకరకాల కథలు చెప్తారు. ఏదో కథ చెప్తున్నారు, సత్యం చెప్పలేదు అంటే ప్రజలను అలా మభ్య పెట్టి ప్రజలను పంపించేస్తున్నారు. అడుగుతున్నాను, ఇలాంటి కథలు నమ్మే అర్తిమీదేవి గుడిగిపోయారు. మళ్ళీ అలాంటి కథలు చెప్తే ప్రజలు ఎక్కడికి పోతారండి? బయట మనకన్నా బాగా చెప్తారు కథలు, చెప్పరు? యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఎన్ని కథలో. క్రైస్తవుల కన్నా బాగా చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పే వాళ్ళు ఉన్నారు తెలుసా? మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు బయట, మనకన్నా బాగా మోటివేషన్ చేస్తారు. మనకన్నా చక్కటి కథలు, మనకన్నా చక్కటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ బయట చెప్తారు. అందుకే వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఒకటే, వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఒకటే, వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది జీవవాక్యం. అది మాత్రమే చెప్పు.
ఇంకేం చెప్పుకో. ఆ జీవవాక్యం చెబితేనే ప్రజలు మారుతారు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, సత్యం చెప్పాలి, కథలు చెప్పదు నాయన. రెండవది ఏం చెప్తున్నారంటే, మితము లేని వంశాలు. ఆ వంశావళికి మితమే లేదంట. మితం అంటే ఇక అడ్డు అదుపు లేదు, ఎవడొచ్చినా ఏదో ఒక వంశం చెప్తున్నాడంట. మా తాత ఎవడో తెలుసా? ఎవడో అది మా తాత అంటే అంటారంట. మా తాత మీసాల మీద ఏమి నిలబెట్టారు? ఈ పోటీగా ఎక్కువైపోరండి. మా తాత మీసాల మీద ఏమి నిలబెట్టాడట? మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టిన. అడుగుతున్నాను, క్వశ్చన్ అడుగుతున్నాను, లాజిక్ ఉందా? మీసాల మీద నిమ్మకాయలు నిలబడతారా? లాజిక్ ఉందా? మీసాల మీద నిమ్మకాయలు అంటున్నారు. ప్రశ్న అడుగుతున్నాను, మీసాల మీద మీ తాత నిమ్మకాయ నిలబెట్టాడంటే నాకు తెలిసి 2 నెలల నుంచి స్నానం చేయట్లేదు మీ తాత, అది గుర్తుపెట్టుకో. మీసాల మీద నిమ్మకాయలు పెడుతున్నాము, తలకాయల మీద టమాటకాయలు పెట్టామంటే అడుగుతున్నాను, మీసాల మీద నిమ్మకాయలు ఎప్పుడు నిలబడతాయండి? మట్టి పడితే చెప్పండి, అవి గట్టిగా అవుతాయి, అప్పుడు నిమ్మకాయలు టమాటకాయలు కూడా నిలబడతాయి. నేను అడుగుతున్నాను, మీసాల మీద నిమ్మకాయలు ఏంటి అంటే ఒక పోలికి కూడా ఒక అర్థవంతంగా ఉండదు. మా తాత ఫలానా, మా తాత ఫలానా. ఆ రోజుల్లో కూడా ఇలా చెప్పుకుంటున్నారట, మిత్తము లేని వంశవాళ్ళు. ఇదిగో మాకు అబ్రహాం గారు ఏమవుతారు తెలుసా? మా పెద్ద ఆయన అని చెప్తారంట. దావీదు గారు ఎవరో తెలుసా? మామయ్య గారు అవుతారు మాకు అని చెప్తారంట. ఇక మేము ఎలాంటి తెలుసా? మేము ఏ గోత్రం తెలుసా? యోధా గోత్రం. మేము ఏ వంశం తెలుసా? మోజెస్ ఉన్నాడుగా, మోజెస్ ఆ కోరాహ కుమారుల నుంచే కొన్ని శాఖలు వచ్చాయిగా, ఆ మోజెస్ గారి వంశం మాదే అని చెప్తారట. మోసే గారి వంశం మాదే అని చెప్తారు. అంటే ఇలా గొప్పలకు పోయి ఉన్న ఆ రోజు వంశాల గొప్పలు, ఈరోజు ఏం గొప్పలు చెప్పిన? కులం గొప్ప కదా చెప్పండి. ఆ రోజు వంశాలు గొప్పగా చెప్పుకుంటున్నారు, ఈరోజు కులాలు గొప్పగా చెప్పుకుంటున్నారు. బాధాకరమైన విషయం, స్పీకర్లు కూడా పేరు చివరిని ఏమెట్టుకుంటున్నారండి? తోక, కులం తోక. అడుగుతున్నాను, ఆ రోజు వంశాలు తగిలించుకున్నారు, ఈ రోజు కులం అనే తోక తగిలించుకున్నారు. సభవా ఇది? సంఘాలకు ఇలాంటివి వచ్చాయి, సంఘాలకు ఇలాంటివి వచ్చాయి. ఎప్పుడైనా మీరు గమనించండి, మంచి వాక్యం అలాంటి దైవజనులు ఎవరైనా చెప్తే మంచి వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చాలా మందికి రోగపెట్టి చెప్పినా ఆయన ఏమింట్లు అంట. ఒకడు ఎలాగ అడిగారు, ఒక ఆవిడ్ని ఎలా అడిగారట, ఏమని అడిగారంటే, బాగా వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఎలాంటి గుసగుసలు పట్టారు. ఇలాంటి ప్రశ్న ఒక ఆవిడ్ని స్కూల్లో అడిగారు. ఏమింట్లు మీరంటే ఆవిడ అందే, ఆవిడ తెలియక ఏమింట్లు అంటే తెలియక పెంగిటిల్లే అందంట. ఈసారి అలాంటి చెప్పండి, ఏమింట్లేటి నడుతున్నాను. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన కులం ఉందా? క్రీస్తులోకి వచ్చిన తర్వాత వెచ్చితక్కులు నల్లోడు తెల్లోడు అని ఉందా? యూదుడు పరాయి వాడనుందా? ఆ స్త్రీ పురుషుడు ఉందా? అసలు ఏ భేదం లేదు. మనం అందరం యేసుక్రీస్తునందు ఒక్కటే. యేసన్న గారు కులాన్ని గజ్జితో పోల్చారు. గజ్జి, కుల గజ్జి అన్నారు. అంతకుముందు ఆయన ఒక కవి మాట్లాడిందే యేసన్న గారు పోల్చారు. కులాన్ని గజ్జితో పోల్చారు. ఎందుకు గజ్జితో పోల్చారంటే, గజ్జి ఉన్నవాడికి మంచి ఇన్సర్ట్ చేసామనుకోండి, టక్ చేసిన తర్వాత ఆడు ఏ ఫంక్షన్కి వాడిని తీసుకొచ్చామనుకోండి, లోపల గజ్జి ఉంది, ఆడికి పైన ఎంత ముత్తాపు చేసినా ఆ ఫంక్షన్ తీసుకెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, సెలబ్రిటీలు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, అందరూ ఆ ఫంక్షన్కి వచ్చారు. ఈ లోపల ఇడు దురదొచ్చింది. ఇడు ఏం చేస్తారు చెప్పండి? చుట్టూ ఉన్నారు అందరూ బఫే ఫుడ్ తింటారు. ఈ మధ్య అంతా బఫే వచ్చిందిగా. ఆ బఫే ఫుడ్, బఫే అంటే పెద్ద సోకైన ఫుడ్ అనుకోకండి. బఫే ఫుడ్ అంటే బఫేలో అనే ఓడి నుంచి వచ్చేది బఫే, గుర్తుపెట్టుకోండి. బఫేలో ఎలా అయితే నిలబడి తినేస్తుందో చెప్పండి. బఫేలో ఎలా అయితే నిలబడి తింటుందో బఫే కూడా సేమ్ బఫేలో అనే ఓడి నుంచి వచ్చిందే బఫే. మనం కూడా నిలబడి తినేయడమే. ఒకప్పుడు ఆకేసి కూరేసి చక్కగా కూర్చోబెట్టి కొంచెం రైస్ వేసుకోండి, కొంచెం కూర వేసుకోండి. ఇప్పుడు అల్లలేదు, ప్లేట్ పెట్టుకుని పోవడమే, ఇంకంతే. మాకు ఎట్టండి అని ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళాడు, నిలబడ్డారు. రే అందరూ వచ్చారా, జాగ్రత్త రే, జాగ్రత్త, కొంచెం చెప్పు ఆగరా, గోక్కోకరా అని చెప్తున్నాడు ఫ్రెండ్. లేదా నాకు దురద వచ్చేస్తుంది అన్నాడు. మొత్తం మీద నైస్గా జేబులో చేయలెట్టాడు, కావాల్సిన పని ఇంక జరిగించాడు. గోక్కోడిని స్టార్ట్ ఎవరు ఆపరా అంటాడు. ఆగడం ఎందుకంటే ఆడికి ఎంత ముత్తావు చేసినా, చుట్టూ ఎంతమంది ఉన్నా గజ్జి ఉన్నవాడు ఎలాగైతే ఆగడో, కుల గజ్జి ఉన్నవాడు కూడా ఆడికి ఎంత వాక్యం చెప్పినా ఆడికి ఆ దురద పోదు. గుర్తుపెట్టుకోండి. ఆ దురద తగిలించుకుంటూనే ఉంటారు, ఆ దురద చెప్పుకుంటూనే ఉంటారు. ఇంత వాక్యం చెప్పిన తర్వాత మనం ఏ కులస్తులం అని మాట్లాడుకుంటున్నామంటే ఇంకేమనాలి? అందుకే పౌలు గారు తిట్టారు, ఈ వంశాలను ముందెట్టొద్దు. ఈరోజు పౌలు గారు దాన్ని మోడిఫికేషన్ చేస్తే, ఈ కులాలకి పెద్ద పీట వేయొద్దు. క్రైస్తవులకి కులము, కథలు, ఇలాంటి అహంకార భావాల వలన ఏం జరుగుతుందంటే, విశ్వాస సంబంధమైన ఏర్పాటు కాదు, ఇది వివాదానికి సంబంధం కలిగి ఉన్న. వీటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు ఆ వర్డ్ గ్రీకులో ఏముందో తెలుసా? కమాండింగ్ అని ఉంది. అంటే మిలిటరీలో చేస్తున్న వారికి వాడతారండి ఆ పదం. కమాండ్ చేయి. ఒక జవాన్ లాంటి వాడు నువ్వు క్రీస్తుకి సైనికుడివి. ఇదిగో నువ్వు కమాండ్ చేయి, అక్కడ ఉన్న పెద్దలందరినీ నువ్వు హెచ్చరించాలి అని చెప్పాడు.
వంశాలొద్దు, కులాలొద్దు, కథలొద్దు, సత్యము మాత్రమే చెప్పాలి తిమోతి అని చెప్పారు. అప్పుడప్పుడు మీరు గమనించండి, ఎంత వాక్యాలు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా ఒక పెద్దమ్మ అందట, ఏవే పెద్దమ్మా ఇక్కడ నీకు సత్యం ఉంటే అక్కడ వరకు ఎందుకు పోతామని అడిగింది. పెద్దమ్మ అందండి, మా ఊళ్ళందరూ అక్కడికే పోతున్నారు అందంట. మా ఊళ్ళు ఎందుకే పెద్దమ్మ ఇక్కడ ఉన్నది కదా చచ్చి అక్కడ దాకా పోతున్నాం ఎందుకంటే మా ఊళ్ళందరూ ఎల్లు మీ ఊళ్ళకి మీకుంది ఓలు పోతారు అందులోకి అందరూ. మా ఓలు అడుగుతాను, మా వాళ్ళు అంటే క్రైస్తవులు అంతే. నీకెక్కడ సత్యం అవుతుంది అక్కడికి పో. నువ్వు ఎక్కడుండగా చర్చ అక్కడ వరకు ఎందుకు పోతున్నావు పెద్దమ్మంటే అప్పుడు నువ్వు చెప్పాలి, ఎక్కడికన్నా యేసు ప్రభు కొరకు అక్కడ అర్థవంతంగా చెబుతున్నారా, అక్కడికి వెళుతున్నాను అందుకని చెప్పాలి తప్ప మా ఓలు వెళ్తున్నారని నెలకు ఓలిసేస్తాడు. చెప్పగలాంటివి మనకు కులం లేదు, మనకు మళ్ళీ చెప్తున్నాను వంశాలు లేవు, మనకి ఇవేమి వద్దు, మనకు ఉన్నదల్లా ఒక్కటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు ప్రథమ స్థానం. పౌలు గారు చెప్పారు, ఇదిగో తిమోతి ఇవన్నీ చెప్పాలి, ఇవి అక్కడున్న పెద్దలు చెప్పట్లేదు. రెండోది మరొక దరిద్రాన్ని తీసుకొచ్చారు సంఘంలోకి. ఆ దరిద్రం ఏంటంటే 2వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికి నిమిత్తం అన్నిటికంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును హెచ్చరించుచున్నాను. ఎంత మంచి మాట రాస్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక చక్కటి సంగతిని రాస్తున్నాడు. సంఘంలోనికి అప్పటికేమొచ్చాయట, కథలు వచ్చాయట. రెండవది వంశావళ్ళు వచ్చాయట. మూడవది రాజకీయాల జోలికి పోవద్దని చెప్పాడు. దేని జోలికి? రాజకీయాల జోలికి పోవద్దు. ఇదిగో అధికారులు బాగుండాలని ప్రార్థన చేయి, మంచి నాయకులు రావాలని ప్రార్థన చేయి, రాజులందరి కొరకు ప్రార్థన చేయి, యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ రాజకీయాలు సంఘంలోకి రావడానికి వీల్లేదు. వస్తే ఏమవుతాయి? సంఘము యాజకీయం చేత నడిపింపబడాలి తప్ప, చెప్పండి, రాజకీయాల చేత నడిపింపబడదు. అర్తిమీదేవి గుడిలో రాజకీయాలు పని అవుతాయి. ఆ గుడిలో అక్కడ రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ఈ దేవుడు సంపాదించిన ఈ సంఘంలోనికి రాజకీయాలు రావడానికి వీల్లేదు. ఈరోజు అడుగుతున్నాను, మన వరకు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎన్ని సంఘాలు ఎలక్షన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు చెప్పండి? చాలా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యే లేదా? చాలామంది జెండాలు అడుగు తిరిగేశారు సంఘ పెద్దలు. నేను అడుగుతున్నాను, నీ ఎజెండా ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు ఏ జెండా మోయడానికి వీల్లేదు. క్రైస్తవ విలువలు ఎక్కడ కాపాడబడతాయి అలాంటి మంచి నాయకులు రావాలని కోరుకోవడమే నీ ప్రార్థన అయి ఉండాలి తప్ప, నాకు ఈ పార్టీ అంటే ఇష్టం అన్నావు అంటే నువ్వు యేసు ప్రభు పార్టీ నుంచి ఎప్పుడో దూరంగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. రాజకీయాలు రావడానికి వీల్లేదు. ఇలాంటివి ఉన్నాయంటే ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఒక ఏరియాకి సభకి వెళితే ఆ సభలో విచిత్రమైన మాట చెప్పారు, నిన్న వచ్చిన వాళ్ళు ఈ రోజు రాలేదు, ఈ రోజు వచ్చిన వాళ్ళు రాలేదు. ఏమైందని అడిగితే కన్వీనర్ చెప్పారు, నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఈ రోజు వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. చూసారా? నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఈరోజు నడుతుంది. సంఘమా సంత అని అడుగుతున్నాను. సంఘము కాదు, సంతే. ఎందుకంటే సంఘములో రాజకీయాలు ఉండకూడదు, సంఘములో వంశాలు ఉండకూడదు, సంఘంలో చెప్పండి కుల మత భేదాలు, ఇదిగో కల్పన కథలు ఉండకూడదు, ముఖ్యంగా రాజకీయాలు ఉండకూడదు. ప్రసాద్ పాల్ గారి చర్చలో ఒక ఉదాహరణ చెప్పాను, మీకు కూడా చెప్తాను వినండి. సరిగ్గా మన క్రిస్టియన్ ఈవెంట్స్, ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు ఈ రాజకీయ నాయకులను పిలుస్తాం మనం. పిలవండి వద్దంటలేదు, కానీ వాక్యం వింటానంటేనే పిలవండి, లేకపోతే పిలవకండి. కానీ మన వాళ్ళు కొంతమంది అడావుడి బ్యాచ్ ఉంటారు, అటు రాజకీయాల్లో ఉంటారు, ఇటు సంఘంలోనే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనగానే, ఆ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనగానే చెబుతున్న పాస్టర్ గారు వాక్యాన్ని ఆపేశారండి. అప్పుడు ఏ అంటే నాయకులు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, కొంచెం చెప్పు వాక్యం. ఎందుకు ఆపాలి? ఇప్పుడు ఆయన్ని ఏదికి మీద పిలవడానికంటే ఏం ఆపేయాలంట? చెబుతున్న వాక్యాన్ని ఆపించేశారండి. పాస్టర్ గారు బాధపడ్డారు, ఆ మైక్ తీసుకున్నారు. ఆ ఎమ్మెల్యే గారు ఆపకండి, మంచి ఎమ్మెల్యే గారు. ఆయన ఏమన్నారంటే ఆపొద్దు. ఎందుకు ఆపొద్దు అంటే, ఆయన ఏదో ప్రవచనాలు, అలా ప్రవచనాలు అంటారు కదండి, ఆయన ఏదో ప్రవచనాలు చెప్తున్నాడు. ఆ ప్రవచనం దేవుని ప్రవచనం చెప్పినాయండి. అయిపోయిన తర్వాత నేను ఎక్కుతాను, అప్పటి వరకు నన్ను పైకి పిలవకండి అన్నారు. ఎమ్మెల్యే గారు అయ్యేంత వరకు కింద కూర్చున్నారు. పాస్టర్ గారు మళ్ళీ మైక్ తీసుకుని బాధపడితే ఇలా అన్నాడు. ఏమన్నా తెలుసా? ఒక అన్యుడికి మన వాక్యం మీద ఉన్న గౌరవం మన క్రైస్తవుడికి లేనందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు.
నేను కనుక అక్కడ ఉంటే ఏముందని చెప్పనా, ఒక అన్యుడికి మన దేవుడి మీద ఉన్న గౌరవం మన సన్నాసిగాలకి లేనందుకు బాధపడుతున్నారు అందరు. నేనైతే నేను సీరియస్గా అందరూ, ఎందుకంటే దెబ్బ గుర్తుండిపోవాలి. ఇంకా నేను అడుగుతున్నాను, మరి ఒక వాక్యం తెలియని ఆయనే వాక్యాన్ని మధ్యలో ఆపకూడదని ఆయనకు అర్థమైతే మీకు ఏమైంది అంటే, మీకు దేవుని భయం కన్నా ఏ భయం ఎక్కువ ఉంది? రాజకీయ భయాలు ఎక్కువైపోయాయి. లేదండి ఈ పార్టీ వస్తే ఇలా ఉంటుందా అడుగుతున్నాను. ఏ పార్టీ వచ్చినా మనల్ని పరిపాలించేది ఒక్కడే చెప్పండి, దేవుని కుడి పార్శ్వాన కూర్చున్న గొర్రె పిల్ల, ఆయన మాత్రమే మనం పరిపాలిస్తాం. సెంటర్లో మోడీ వచ్చేస్తాడే, మోడీ వచ్చేసాడు, ఇంకేంటి వచ్చేసాడు. మోడీ గారు వచ్చేస్తారే, మోడీ గారు వస్తే అడుగుతున్నాను, రావాలి మోడీ ఇంకో 10 సార్లు వచ్చినా పర్లేదు, రావాలి. ఎందుకో చెప్పనా, మోడీ లాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఒరిజినల్ పనికొచ్చే ఇత్తనాలు ఏంటో తేలిపోవాలి, పొల్లికాయలన్నీ బయటకు పోవాలి. దేవుడికి భయపడతాడో లేదా అధికారులకు భయపడతాడో, ఎక్కడ చావు ఎదురొచ్చినా దేవుడికి మాత్రమే జై అంటాడో లేదా ఈ అధికారులకే భయపడి ఆటికి జై కొడతాడో, మొత్తం తేలిపోవాలి. పొల్లికాయలకి గట్టికాయలకి తేడా తెలిసిపోవాలి. ఇలాంటి అధికారాలు రావాలి, ఇంకా ఇంకా అణిసివేసే అధికారాలు. అప్పుడే ఏది స్వచ్ఛమైన క్రైస్తవ్యం తేలిపోద్ది. ప్రపంచ సర్వేలో ఈరోజు క్వాలిటీ క్రిస్టియానిటీ లేదా క్వాలిటీ చర్చ్ ఎక్కడుందో తెలుసా? చైనాలో ఉంది. విషయం ఏంటో తెలుసా? అసలు చైనాలో బైబిల్ చెప్పనివ్వరు, చైనాలో చర్చిలు కట్టనివ్వరు, చైనాలో దేవుడిని నమ్మనివ్వరు. అసలు చైనాలో ఉన్నది కమ్యూనిజం, అక్కడ దేవుడి పేరు ఎత్తనివ్వరు. కానీ ఎక్కడైతే అణిసివేత ఉంటుందో అక్కడ ఏముంటుంది చెప్పండి? క్వాలిటీ చర్చ్ ఉంటుంది. అదే గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో అక్కడ ఏమవుతుంది చెప్పినా, జలసాలు మనకు అలవాటు అవుతాయి, సుఖాలు మనకు అలవాటు అవుతాయి, దేవుని మీద ప్రేమ తగ్గుతుంది. అందుకే అణిసివేత ఉన్నప్పుడే క్రైస్తవ్యం దృఢంగా ఉంటుంది. పౌలు గారికి ఆ విషయం తెలుసు. అందుకే రాజకీయాల జోలికి పోవద్దు అన్నాడు. 3వ అధ్యాయం మొదలెట్టాడు చూడండి. 3వ అధ్యాయం మొదలు వచనం, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడనే మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడయుండి మద్యపానము కొట్టువాడు కాక సాత్వికుడు, జగడమాడనివాడు, ధనాపేక్ష లేనివాడు అధ్యక్షుడిగా ఉండాలంటే. అధ్యక్షుడికి ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి? ఇన్ని క్వాలిటీలు ఉన్నాయండి. అధ్యక్షుడు అంటుంటే ఈరోజు అధ్యక్ష చేస్తున్న ఆయన అనుకోకండి. అధ్యక్షుడు అంటే సంఘంలో ఉండే వన్ ఆఫ్ ది ఎల్డర్, గుర్తుపెట్టుకోండి. అంటే సంఘంలో ఉండే పెద్ద కాపరి, మరో మాట పాస్టర్, ఇంకా బిషప్. ఈ పదాలన్నీ ఒక్క ఆయనకు ఉపయోగించారు. అందులో ఒక పదమే అధ్యక్షుడు. ఈ అధ్యక్షుడు అయిన వాడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. రాను సంఘ చరిత్రలు వీటిని విడదీశారు. సంఘ పెద్దలు వేరు, కాపర్లు వేరు అని విడదీశారు. కానీ బైబిల్ వీళ్ళందరికీ ఒకటే సౌండ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ థియలాజికల్ స్టడీ మనకు వద్దు. కానీ ఒక విషయం అయితే చెప్తున్నాను, ఒకవేళ ఇది పెద్దలకు అప్లై చేస్తే పెద్దలు ఎలా ఉండాలట? మితానుభవం కలిగిన వాడే ఉండాలట. మితానుభవం కలిగి ఆయన గొడవలు ఎట్టేలా ఉండకూడదట, ఆయనే గొడవలు తగ్గించేలా ఉండాలట. నేను అడుగుతున్నాను, సంఘ పెద్దలను ఎలాంటి పెడతామండి చెప్పండి? సంఘ పెద్దలు ఎలాంటి పెడతాను చెప్పిన? సంఘ పెద్దలు నాకు ఇక్కడ ఈ గొడవలు ఏం తెలియవండు అన్ని దిక్కులోనే చెప్తున్నాను. సంఘ పెద్దలు ఎలాంటి పెడతాను చెప్పిన? ఒకడు అన్నాడట, నెట్ అన్నాడు, బాగా గొడవ ఆడతాడు అన్నాడట. ఎవడిని? గొడవాడేవాడిని. నోరు పెద్దదున్నోడిని ఎట్టాలాడు సంఘ పెద్ద. నోరుని అదుపులో పెట్టుకున్న వాడిని సంఘ పెద్ద ఎట్టాలా? నోరు అదుపులో పెట్టుకోలేనోడిని సంఘ పెద్దగా పెట్టాలి చెప్పండి. ఈరోజు పెద్దరికం మర్చిపోతున్నారు. పెద్దరికాన్ని మర్చిపోయి ఈరోజు ఏళ్ళే చిన్నపిల్ల అయిపోయి ఇలాంటి మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఏమంటారు చెప్పినా? మాకు చెప్పకుండా చేస్తున్నావేట్రా అన్నారట. చెప్పకుండా చేస్తే అలా అంటారు. వార్నింగ్ ఏంటి చెప్పినా? మాకు చెప్పకుండా చేస్తున్నా కాబట్టి ఎలా జరుగుతుందో మేము చూస్తాం అన్నాడు. ఎలా జరుగుతుందో బాగా జరుగుతుంది, నువ్వు లేవు కదా. ఎలా జరుగుతుందో మేము చూస్తాడు. ఎలా జరుగుతుందో బాగా జరుగుతుంది. పాంప్లెట్ మీద పేరు వేయకపోతే ఏడిసే పెద్దలు ఉన్నారు తెలుసా? ఫోటో వేయకపోతే ఏడిసే పెద్దలు ఉన్నారు తెలుసా? కొన్న ఫ్యాన్ మీద పేరు రాయకపోతే ఏడిసే పెద్దలు ఉన్నారు తెలుసా? దరిద్రవేడు చెప్పినా చాలా మంది పెద్దలు అందరికి భోజనం ఎట్టంటే పెరుగు దాచేస్తారు తెలుసా? కూరలు దాచేస్తారు తెలుసా? నేను పెద్దలా ఇలాంటి వాళ్ళు పెద్ద అంటే చెప్పినా మనమైనా ఆకలితో ఉండాలి, వచ్చిన విశ్వాసులకి ఆకలి తీర్చాలి. ఇది పెద్దరికం అంటే. మీరు దాచేస్తున్నారండి కూరలు. ఇక మన తెలుగులో ఒక మాస్ స్లాంగ్ ఉంది. ఆ మాస్ స్లాంగ్ చెప్పిన కోడికి లోపల ఉంటాయి. ఏంటి చెప్పండి?
ఒక మాస్ సౌండ్ ఉంది దానికి. సాల్తీలు అంటారు దాన్ని. ఏంటవి సాల్తీలు ఆడుతుంది. ఎన్ని ఫ్రై చేస్తారండి, ఈ ఫ్రై దాహేస్తారండి. నేను ఎవడు పెద్ద పెరుగు దహేస్తున్నావు, కూరలు దహేస్తున్నావు, పేరేగిపోతే ఏడుతున్నావు, నోరిచ్చికి పడిపోతున్నావు. నువ్వు పెద్ద ఎలా ఉండాలట? మితానుభవం గలవాడు, నింద లేనివాడు, ఏకపత్ని పురుషుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు. అన్నిటికన్నా క్వాలిటీ బోధించడం రావాలి పెద్దకి. పాస్టర్ గారు అన్ని రోజులు ఒకలా ఉండలేకపోవచ్చు, ఎందుకంటే ఆయనకు కూడా మనిషే కనుక ఏదో ఒక రోజు ఆరోగ్యం పాడవచ్చు. ఆ వారానికి ఆయనకి ఏ జ్వరమో రావచ్చు, ఏ టైఫాయిడో లేదో ఏ మలేరియా వచ్చి ఉండొచ్చు. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ పాస్టర్ గారు ఆ రోజు ఆ చర్చికి రాకపోతే ఆ రోజు వాక్యం ఎవరు చెప్పాలండి? ఇంక ఇవాళ పాస్టర్ గారు రారు కాబట్టి ఇక చివరి ప్రార్థన చేసుకుందాం, అందరూ ఒకసారి లేచి నిలబడి అనకూడదు. నా మాటలు అర్థమైనయా? ఈరోజు పాస్టర్ గారు లేరు కాబట్టి ఇక చివరి ప్రార్థన ముగింపు ప్రార్థన చేస్తున్నా, లేచి నిలబడి అనకూడదు. పెద్దలా అనాలి. పాస్టర్ గారు రాకపోయిన ఈ వారం వాక్యం నేను చెబుతాను అనాలి. ఉన్నారా అలాంటి వాళ్ళు? చెప్పండి. వాక్యం తెలియాలి. ఎవరైతే సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరికీ వాక్యం తెలియాలి. ఇంత సిస్టమ్ ఎందుకు చెబుతున్నానంటే తిమోతి, ఈ సిస్టమ్ మెయింటైన్ చేయకపోతే ఆ గుడికి మన సంఘానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. అర్తిమీ దేవుని వదిలి ఈ రోజు యేసుప్రభుని నమ్ముకున్నారంటే ఎన్ని నైతికతలు మన సంఘంలో ఉండాలి తిమోతి. రాజకీయాలు అక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండకూడదు. కథలు అక్కడ ఉంటాయి, పుక్కిడి పురాణాలు ఎక్కడ ఉండకూడదు. అక్కడ వంశాలు కులాలు పట్టుకుని ఏడుస్తారు, ఎక్కడ ఉండడానికి వీల్లేదు. అక్కడున్న ఎవరైతే కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక్కడికి నోరు అదుపులో ఉండదు. కానీ ఇక్కడున్న వారికి నోరు అదుపులో ఉండాలి. ప్రతి ఒక్కడు సత్యం చెప్పాలి, మితానుభవం గలవాడు ఉండాలి. అందరికన్నా పెద్దగా ఉన్నవాడే పరిచారకుడుగా ఉండాలి. ఈ క్వాలిటీస్ సంఘంలో లేకపోతే ఈ సంఘ వాతావరణం కూడా సేమ్ ఎలా తయారవుద్దంటే ఆ గుడి వాతావరణం లాగే చెప్పండి మన సంఘం కూడా తయారవుద్దని హెచ్చరిస్తున్నాడు అధ్యాయం. ఇంకా ఏమి హెచ్చరిస్తున్నాడు చూడండి, 4వ అధ్యాయం ముగించుకుందాం. అయితే అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యాల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. కడవర దినాల్లో ఏమొస్తాయట? అబద్ధికుల వేషధారణ, మోసపరుసు ఆత్మల యందును దయ్యాల బోధ యందు. కడవర దినాల్లో ఏమొస్తాయి? దయ్యాల బోధలు వస్తాయి. బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఆ దయ్యాల బోధలు ఎలా ఉంటాయో తెలుసా? సినిమాలు చూడొచ్చు అంటే ఆ దయ్యాల బోధలు. ఆ దయ్యాల బోధలు ఎలా ఉంటాయో తెలుసా? సిచ్యువేషన్ దేవుడు అర్థం చేసుకున్నాడు. సిచ్యువేషన్ దేవుడు అర్థం చేసుకోవడం ఏంటి? నేను అడుగుతున్నాను, నువ్వు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలి, కానీ నీ బోర్డు సిచ్యువేషన్ ఎవరికి కావాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి నమ్మకొద్దు. నేను అస్సలు నమ్మొద్దని. నేను సత్యం బట్టి నేను కొంతమందికి నేను నచ్చినా నచ్చకపోయినా నేను చెబుతున్నది వాస్తవం. మీరు నమ్మాలి. మీ ఆత్మలకు రక్షణ దొరకాలి అంటే మరలా చెప్తున్నాను, కొన్ని దయ్యాల బోధలు మన తెలుగు రాష్ట్రాల్లో చొచ్చుకుపోయాయి. దయ్యాల జాగ్రత్త. స్వస్థతలు లేవని అంటలేదు, స్వస్థతలు జరుగుతాయి. ఆత్మదేవుడు కార్యములు జరిగిస్తాడు. కానీ అదే ఆత్మదేవుడు చేస్తున్న కార్యాలకి వాడు పేస్ట్ జిరాక్స్ కాపీ లాగా డూప్లికేట్ కూడా తయారు చేస్తాడు. జాగ్రత్త. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? అంటే దయ్యాల బోధలు రకరకాలు. ఈరోజు అడ్జస్ట్మెంట్ అయిపోయే బదులు అంటే లోకంతో అడ్జస్ట్ అంటే ఎక్కడికక్కడే సర్దుబాటు బోధలు ఎక్కువైపోయాయి. జాగ్రత్త. ఈ దయ్యాల బోధలు ఇన్నాటి నువ్వు అరికెట్టాలి అంటే తిమోతి గుర్తుపెట్టుకో, 7వ వచనంలో చెప్తున్నాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లని విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలిది ముచ్చట్లు పెడుతుంది. ఎలా పెడుతుంది? దారిండి పోయే వాళ్ళందరినీ అరిమి కూర్చుని కాగేస్తుంది, పిలుస్తుంది, అరే ఇలారా అని చెప్తుంది. వచ్చినోడు అందరికి చెప్తుంది, ఇదిగో మా మనవడికి ఎంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, వాళ్ళకి ఎంత ఇచ్చాను, కొడుకుకి ఎంత ఇచ్చాను, అల్లుడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఎంత ఇచ్చాను, పెద్దోడికి ఎంత ఇచ్చాను, అందరికి ఎంత ఇచ్చాను. మరి నీకేమిచ్చారు? చెప్పిచ్చారు. నీకేమిచ్చారు? నీకు అందరికి అంత ఇచ్చిన తర్వాత నీకేమిచ్చారు? ఇప్పుడు బాధపడుతుంది అరుగు మీద కూర్చుని, అందరికి అన్ని ఇచ్చాండ్రా, నాకేమిచ్చారో తెలుసా? ఏమిచ్చారు? నీకు చెప్పిచ్చారు. ఈ బాధ అంతా చెప్తుంది ముచ్చట్లో. కొంతమంది ఉంటారు కక్క ముక్క డొక్క టైం తినేసి అరుగు మీద కూర్చుని వాళ్ళు చెప్తుంటారు. ఏమని చెప్పినా, నీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలా ఉండే ఎలా ఉండేదాన్ని, ఆ కొండ మీద దూకేదానివా, ఏం చేసేదానివి, నువ్వు ఏం ముచ్చట చెప్తావు? చాలామంది వృద్ధులు
చాలామంది ముసలివారు, పెద్దవారు, ముసలివాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటే చెప్పారు, రే నీ వయసు ఉన్నప్పుడు మేము ఎలా ఉండేవాడివి, మనిషిలే కదా ఉండేవాడివి, ఎలా ఉండేవాడి, పనికి రాని ముచ్చట్లు, టైంపాస్ కావాలి వాళ్ళకి. పౌలు గారు అంటున్నారు, ఏమని తెలుసా, ముచ్చట్ల జోలికి పోవద్దు, సమయము కొద్దిగా ఉంది, సమయమందు అసమయమందు ప్రయాసపడాలి. నువ్వు సత్యము చెప్పాలి అంటే ఈ ముచ్చట్ల జోలికి పోకుండా నువ్వు సాధకం చేయాలి. అంటే ప్రాక్టీస్ అన్నాడు. ఏం ప్రాక్టీస్ చేయాలి ఆయన చెబుతున్నాడు చూడండి. ఏం ప్రాక్టీస్ చేయాలో 12వ వచనం నుండి, యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీకము, మాటనలో, ప్రవర్తనలో, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను జాగ్రత్తగా ఉండుము అని చెబుతూ 10వ వచనంలో, నీవు అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకో. సాధకం అంటే నువ్వు ప్రాక్టీస్ చేయి. నువ్వు ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్గా ఉంటావో నీ కింద ఉన్న వాళ్ళకు కూడా నువ్వు స్ట్రాంగ్గా చెప్పగలవు. నీ దగ్గరే సబ్జెక్ట్ లేకపోతే నీ కింద ఉన్న వాళ్ళకి ఏం చెప్పలేవు. అందుకే తలకాయ సరిగ్గా ఉంటేనే తోకలు సరిగ్గా ఉంటాయి. తలకాయకే తినం లేకపోతే తోకలు అల్లాడిపోతాయి. గుర్తెట్టుకోండి. తలకాయ బాగుండాలి. నువ్వు జాగ్రత్త, నువ్వు చెప్పేవాడివి, నువ్వు జాగ్రత్త, నువ్వు సాధకం చేయి. ప్రభువు గూర్చి, చదువుడు గూర్చి, ధర్మశాస్త్రం గూర్చి, ప్రేమను గూర్చి, విశ్వాసమును గూర్చి, ప్రవర్తన గూర్చి, వీటన్నిటి యందు అభివృద్ధి అందరికీ తేటగా కనబడి వీటినే మనస్కరించు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగిండుము. వీటి యందు నిలకడగా ఉండి నువ్వు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుంది. ఒక సంఘం బాగుండాలి అంటే చెప్పేవాడు చాలా ప్రాక్టీస్ చేయాలండి. చాలా వాక్యంతో సాధకం చేయాలి. చాలా చాలా ప్రిపేర్ అవ్వాలి. ఈరోజు ప్రిపరేషన్ లేదు. ఏదో 4 మాటలు చెప్పి ఏదోలాగా ఆమె తెలిపోద్దంటే సంఘం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే సంఘానికి మన సత్యం నేర్పించకపోతే ఈరోజు కొత్త కొత్త దుర్బోధలు సమాజంలో పుట్టుకొస్తున్నాయి. వీళ్ళకి సత్యం మీద అవగాహన లేకపోతే ఈ దుర్బోధలే రైట్ అనుకుంటారు. ఎవరో ఒక పెద్ద ఆయన ఒక మంచి చమత్కారంగా ఒక ఉదాహరణ ఉటంకించాడు. ఆ ఉదాహరణ ఇలా అన్నాడు, ఒకడికి దొంగ నోటో ఒరిజినల్ నోటో తెలియాలి అంటే, ఒక దొంగ నోటో ఒరిజినల్ నోటో తెలియాలంటే వాడికి ఒరిజినల్ నోటుతో అనుభవం ఎక్కువ ఉండాలన్నాడు. ఒరిజినల్ నోటుతో అనుభవం ఎక్కువ ఉన్నప్పుడు వాడి చేతికి దొంగ నోటు ఇచ్చినా అది దొంగ నోటు అని ఇట్టే చెప్తాడు. వీడికి ఒరిజినల్తోనే అనుభవం లేనప్పుడు వీడు దొంగ నోటు ఏంటో చెప్పగలడా? అలాగే సత్యముతో నీకు అనుభవం లేకపోతే, సత్యమందు నీకు స్థిరమైన పునాదులు లేకపోతే అసలు ఏది దుర్బోధో, ఏది వాక్యానికి విరుద్ధంగా ఉందో నువ్వు చెప్పలేవు. నీకు వినినదల్లా రైట్ అనిపిస్తుందంటే, నేను అడుగుతున్నాను, బైబిల్ చెప్పింది జ్ఞానము లేనివాడు చెప్పండి ప్రతి మాట నమ్ముతాడు. ప్రతి మాట నమ్ముతాడంటే నీకు ఈయన వచ్చి చెప్పినా రైట్ అనిపిస్తుంది, ఆయన వచ్చి చెప్పినా రైట్ అనిపిస్తుంది, ఎవరొచ్చి చెప్పినా రైట్ అనిపిస్తుంది. అంటే నీకు తెరం లేదు. ముందు ఎవడో అన్నాడట 2 రెళ్ళు 4 ఓకే ఎక్కడి వరకు నేర్చుకున్నావు. ఎవడో కొత్తగా వచ్చి 2 రెళ్ళు 4 కాదు 6 అన్నాడంట. అప్పుడు ఈడు అన్నాడట, నాకు నిజంగానే ఆయన 6 అన్నట్టు అనిపిస్తుందండి ఈ మధ్య అన్నాడట. అనిపిస్తుందిలే, నీకు ఎక్కం వచ్చి ఎడితే చెప్పండి, నీకు 2 రెళ్ళు 4 అనే ఎక్కం, నీకు ఆ సంఖ్య ఆ రుజువు నీకు అర్థమైతే రేపు పొద్దున ప్రపంచంలో మేధావులందరూ వచ్చి 2 రెళ్ళు 6 అని చెప్పినా నువ్వు నమ్ము. ఎందుకంటే నీకు లెక్క తెలుసు. నీకు లెక్క తెలియకపోతే రేపు వచ్చినోడు 6 అంటాడు, రేపు పొద్దున వచ్చినోడు 8 అంటాడు, రౌండ్ ఫిగర్ 12 అంటాడు. నీకు అన్నీ రైట్ అనిపిస్తాయి. ఎందుకంటే అది ఏదో ఒక లెక్క చూపిస్తాడు నీకు. అందుకే సత్యముతో అనుభవం ఉండాలి. సత్యముతో అనుభవం ఉన్నవాడు అసత్యాన్ని ఇట్టే పడతాడు. మనకు బాగా వాక్యం తెలిసింది అనుకోండి, బాగా వినండి, బాగా వాక్యం అంటే బైబిల్ మీద మనకు అవగాహన ఉందనుకోండి, ఒకడు వాక్యాన్ని లేదా ఒక బోధను 10 నిమిషాలు నుండి ఇట్టే చెప్పొచ్చు. 10 నిమిషాలు విన్న తర్వాత ఇట్టే చెప్పొచ్చు. ఆయన ఉపయోగపడే వాక్యం చెబుతున్నాడా, ఉపయోగం లేని వాక్యం చెప్తున్నాడు, 10 నిమిషాల్లో చెప్పొచ్చు. మనం నీకు వాక్యం మీద అవగాహన ఉంటే, దేవునితో నీకు అనుభవం ఉంటే, ఒక ఆయన చేసే ప్రార్థన బట్టి చెప్పొచ్చు ఆయన భక్తి జీవితంలో ఏమాత్రం ఆయనకు అనుభవం ఉందో. తిమోతికి అదే చెప్తున్నాడు, సాధకం చేయ. ఎందుకంటే వీటన్నిటిని నువ్వు ఎండగట్టాలి. కథల్ని ఎండగట్టాలి, ఏదైతే వంశాలను ఎండగట్టాలి, రాజకీయాలను దూరం చేయాలి, పెద్దల్ని నువ్వు గౌరవిస్తూ వాళ్ళని సరి చేయాలి. ఇన్నిటిని నువ్వు సరి చేయాలి అంటే ముందు ఇన్ని విషయాల్లో అవగాహన ఎవరికి ఉండాలి? నీకుండాలి. తిమోతి జాగ్రత్త. వీటి విషయాలు నీకున్నప్పుడే నువ్వు జాగ్రత్త చేయగలవు అని చెబుతూ ముగించుకుందాం. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. వృద్ధుని గ్రద్దింపక తండ్రిగా భావించి
పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఏంటట? సంఘంలో ఏ వరుసలు ఉండాలట? పెద్దవారైతే తండ్రి సమానుడు, పెద్దదైతే తల్లి సమానురాలు, పెద్దోడైతే కొంచెం వయసులో ఉన్నవాడైతే అన్నయ్య, కొంచెం వయసులో ఉన్నదైతే అక్క, కొంచెం వయసులో చిన్నవాడైతే తమ్ముడు, ఇంకా వయసులో చిన్నదైతే చెల్లి. ఇవి వరుసలు తప్ప వేరొక వరుసలు సంఘంలో ఉండడానికి వీల్లేదు. బావ, బామ్మర్ది, నిక్ నేమ్లు ఇవన్నీ సంతలో బాగుంటాయి, సంఘంలో బాగు. బయట పిలుచుకో, నీకు ఎన్ని వరుసలు ఉన్నా బయటికి పోయి పిలుచుకో. సంఘంలో ఒకటే పిలుపు, ఆ పిలుపు ఒకటే. పెద్దవాడు తండ్రి సమానుడు, చిన్నవాడు అన్న, ఇంకా చిన్నవాడు తమ్ముడు, అంతే. పెద్దవారు తల్లి సమానురాలు, చిన్నది అక్క, ఇంకా చిన్నదైతే చెల్లి, అంతే. మన ఆత్మీయ కుటుంబంలో మన యొక్క వరుసలు సంఘంలో ఎలా ఉండాలని చెప్తుంది. ఎందుకంటే అక్కడ వావి వరుసలు ఉండవు. ఎక్కడ? అర్తిమీదేవి గుడిలో. ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నారు సార్ అంటే, ఇవన్నీ చెప్పడానికి కారణం ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ ఒకటి ఉంది, అదొకటి చూసి మనం ముగించుకుందాం. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి 5వ వచనం చూడండి. 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఇప్పుడు బాగా వినండి. రాజకీయాలనే వివాదం వచ్చింది, వంశం అనే వివాదం వచ్చింది, కల్పనా కథలనే వివాదం వచ్చింది, ముసలమ్మ ముచ్చట్లు వచ్చాయి, సంఘ పెద్దలకి ప్రవర్తన మరిచిపోయే పద్ధతులు మరిచిపోయే ప్రవర్తన వచ్చింది. 5వ అధ్యాయంలో వావి వరుసలు లేని పిలుపులు వచ్చాయి. ఈ ఇన్ని వివాదాలు ఎందుకు వస్తున్నాయంటే బైబిల్ చెప్పింది చెడిపోయింది మనస్సు అన్నాడు. ఏమైందట? మనసు చెడిపోయిందంటే వీళ్ళకి ఇవేమీ తప్పు అనిపించడం లేదంటే, మనసు చెడిపోయాక చెప్పండి ఇక ఏం చేసినా ఏమనిపించింది చెప్పండి? తప్పు అనిపించడం లేదు. అరే కులం లేదా ఈ వంశాలు లేదా ఈ యొక్క కథలు, ఈ పిలుపులు, ఈ దుర్బోధలు ఇవేం మీకు తప్పు అనిపించడం లేదంటే వాళ్ళకి తప్పు అనిపించడం లేదు. ఎందుకు తప్పు అనిపించడం లేదు? వాళ్ళ మనసు ఏమైపోయిందట? చెడిపోయింది. చెడిపోయిన మనసు కలిగి వీళ్ళు ఎంతగా చెడిపోయారు. ఎందుకు చెడిపోయాడు అంటే కింద చెప్తున్నాడు, సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం. భక్తిని ఏమనుకున్నారట? లాభం అనుకున్నారట. అంటే వీళ్ళ కథలు చెబుతున్నారని వీళ్ళకి తెలుసు. ముగించేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళ కథలు చెబుతున్నారని వీళ్ళకి తెలుసు, వంశాలు పెద్దపేటలు వేస్తున్నారని వీళ్ళకి తెలుసు, రాజకీయాలు సంఘంలోకి వస్తున్నాయని ఎపిసి సంఘంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. అరే వావి వరుసలు పోతున్నాయి, వివాహాన్ని నిషేధిస్తున్నారు, ఇవన్నీ వీళ్ళకి తెలుసు. ఇన్ని తెలిసినా ఎందుకు వీళ్ళు ఏమి అనడం లేదంటే, వచ్చే భక్తుల్ని ఏమన్నా అంటే ఏం పోతాయంట చెప్పండి. అక్కడ ఉంది దైవ భక్తి. చెప్పండి, లాభాలు అనుకునే భక్తుల్ని ఏమనడం లేదంట. చూసారా? భక్తి ఏమైంది? వ్యాపారమైంది. అక్కడ భక్తి కూడా ఏమైంది? అక్కడ అర్తిమీదేవి గుడి దగ్గర కూడా భక్తి వ్యాపారం అయింది. అదే వ్యాపారం మళ్ళీ ఎక్కడికి వచ్చింది? సంఘంలోకి వచ్చింది. అందుకే లెటర్ రాశాడు తిమోతికి. మళ్ళీ సంఘం కూడా అర్తిమీదేవి గుడి వ్యాపారంలాగా అయిపోయింది. భక్తుల్ని ఏమనడం లేదు. ఏమన్నా అంటే భక్తులు మానేస్తారు. ఈరోజు భక్తులకి ఎంత పొగరో. ఎవరైనా పాస్టర్ గారు ఇలా ఏలెత్తి మారు, నీ బోడి పదవంతి ఆవిడ గల ముందు నీ మనసు మారరా అంటే వాళ్ళు ఎగిసి వెళ్ళిపోయాడు సంఘంలోంచి. ఎందుకు వెళ్ళిపోయారంటే అస్తమాలు ఏలు నా మీదకి ఎత్తున్నాడు, అందుకే వెళ్ళిపోయాడు. ఏలు ఎత్తకూడదు, ఏమనకూడదు, నిన్నేమన్నా అంటే ఉండవు. ఎందుకంటే ఈదికి 70 సంఘాలు ఉన్నప్పుడు ఇలా పొగర రాకపోతే ఏమవుతుందండి? వెళ్ళిపోయారట. ఏమనకూడదట అంటారు. సత్యం ఎరిగిన నాయకుడు ఎవరైనా అంటాడు, ఇచ్చే నీ డబ్బు కన్నా ముందు నీ బతుకు దేవుడికి అర్పణ కావాలని అడుగుతాడు ఏ సేవకుడు. ఆయన గుర్తుపెట్టుకో. నీ డబ్బుల కోసం సేవ చేయడు నిజాయితీ సేవకుడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ ఆత్మార్పణ కావాలని అడుగుతాడు ఆయన. నీ దేవునికి ఇదిగో నువ్వు సజీవ యాగం అవ్వాలని అడుగుతాడు ఆయన. ఆయన అడుగుతాడు. నువ్వు అబద్ధం ఆడితే అడుగుతాడు, నువ్వు సినిమాకి వెళితే అడుగుతాడు, నువ్వు రోడ్డు మీద పనికి మాలిన గొడవల్లో నిలబడి ఉంటే అడుగుతాడు. నీ కుటుంబ పెద్ద అడగకపోయినా ఈ సంఘ కాపరి నిన్ను అడుగుతాడు. నిన్ను అడగడానికే నీ మీద కాపరిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో. ఏమనకూడదట. ఏమనంటే మానేస్తారట. ఈరోజు అడుగుతున్నాడు, చెడిపోయిన మనసు కలిగి దైవ భక్తి గొప్ప లాభ సాధనం అనుకున్నారట. ఈరోజు అడుగుతున్నాను, ఎంతమంది ఈ నడి రోడ్డు మీద కూర్చున్నారు? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే 90% మన ఆన్సర్లు ఏంటో చెప్పనా? ఏదోటి కలిసి వస్తుందని నమ్ముకున్నాం కాదా? నేను అడుగుతున్నా, ఏదోటి కలిసి వస్తుందనే. మన సాక్ష్యాలు కూడా అలాగే ఉన్నాయి. ఈయన ఇచ్చే దేవుడే ఇవ్వన దేవుడే అంటలేదు, కానీ
ఆయన లాభాల కొరకే నమ్ముకున్నాం. తెలుగులో సామెత ఉంది, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. ఇంకెప్పుడు పట్టుకెళ్ళిపోయే గొడవే. ఏమిస్తారు, ఏం తెస్తారు. ఈ సామెత ఎక్కడ తెలుసా? దేవా, నీ సంఘానికి వస్తున్నావు 3 వారాల నుంచి 7 వారాల నుంచి ఏమిస్తావు, నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. చూసారా, దేవుడితో కూడా వ్యాపారం మొదలెట్టావు. ఎందుకు నమ్మావమ్మా అని అడిగితే, అది కొద్దిగా బిల్డింగ్ కట్టుకుందాం అనుకున్నానండి. యేసుప్రభు నమ్ముకుంటే బిల్డింగ్ కడతారని చెప్పారు, అందుకు నమ్ముకున్నారు. అప్పులు తీరుతాయని నమ్ముకుంటున్నారు, జబ్బులు తగ్గుతాయని నమ్ముతున్నారు. నమ్మొద్దంటలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, కొంచెం క్లారిటీ కావాలి. అప్పుల కోసం నమ్మే వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్ల కోసం నమ్మే వాళ్ళు ఉన్నారు. ఒక పాస్టర్ గారు ఎలా చెప్పారు, చాలా పెద్ద ఆయన, మళ్ళీ పాస్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే ఆయన ఏమంటే తెలుసా, ఇదిగో కుమారుడా, కుమార్తె, నీకు దేవుడు ఈ రోజు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. ఆ సమృద్ధి ఏంటో తెలుసా, ఇదిగో ఈ ఈదులో నడిచి వెళ్తున్నప్పుడు నీకు నచ్చిన బిల్డింగ్ ఏదన్నా ఉంటే ఆ గేటు మీద ఎవరో లేనప్పుడు చెయ్యేసి ప్రార్థించి ఆ బిల్డింగ్ నీదవునుగాక అన్నాడట. ఇదేం ప్రార్థన అని అడుగుతున్నా. మా ఇంట్లో ఏమైపోవాలి, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, ఈ బిల్డింగ్ మాత్రం వీళ్ళకి వచ్చేయాలని అడుగుతున్నాను. ఇదే అడుగుతున్నాను. ఇందుకు నమ్మడం ఏంటండి యేసుక్రీస్తు వారిని? బ్రాండెడ్ కార్స్, బ్రాండెడ్ హౌసెస్, బ్రాండెడ్ వాచెస్, బ్రాండెడ్ అంటే ఈరోజు బ్రాండ్ కొరకు యేసుని నమ్ముతున్న వాళ్ళు లేరా? క్షమించండి, యేసు ప్రభు వారిని నమ్ముతున్న వారు లేరా? ఇందుకు నమ్మకూడదండి. మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. మార్కెట్ అడ్వర్టైజ్మెంట్లు ఏంటో తెలుసా, ఇదిగో నేను 7 వారాల నుంచి సొబ్బు ఆడాను, మీరు కూడా తెల్లగా అవ్వాలంటే ఈ సొబ్బు ఆడండి అందొక ఈరేహండి. కేవలం 7 వారాల్లోనే గారింపు. ఏంటా, ఇదిగో 7 వారాల్లోనే గారింపు. ఇదిగో మీ బట్టకు పట్టిన ఆ మరక పోవాలంటే జూమ్ టైడ్ వాడండి అన్నారు. ఈరోజు అడుగుతున్నాను, టైడ్ వాడితే తెల్లగాడతాం, ఆ సొబ్బు వాడితే తెల్లగాడతాం, తెల్లగా అయిపోతామని చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఆ హీరోయిన్ చూస్తాం, సబ్బుని చూస్తాం, హీరోయిన్ చూస్తాం, సబ్బుని చూస్తాం. అంటే ఇప్పుడు ఈవిడికి లాగా మనం అయిపోవాలంటే ఏం కొనుక్కోవాలి? సేమ్ అది చెప్తున్నారు. ఈరోజు సాక్షి చెప్తున్నారు, మైక్ ఇస్తున్నారు. చెప్పండి ఏమైంది మీకంటే, అంతకుముందు పాకలు ఉండేవాళ్ళమండి, ఇప్పుడు ఇంట్లోకి వచ్చేవండి. ఏమైంది ఈ మధ్య పాకి ఇల్లుకి మధ్యలో ఏమైంది? ఈ మధ్యలో యేసుప్రభుని నమ్ముకున్నామండి, అందుకే నేను ఇల్లు కట్టుకున్నాను. సబ్బు, నా మాట అర్థమైందో లేదో, సబ్బే నా మాట అర్థమైంది. అంటే అక్కడ సబ్బు, ఆ సబ్బు వాడిన తర్వాత తెల్లగా అయ్యామన్నది ఎంత వాస్తవమో ఇప్పుడు యేసు నమ్ముకున్న తర్వాత చెప్పండి. ఈ సబ్బు అంటే యేసుప్రభుని ఏం చేశారండి? మార్కెట్ చేసి పాడేశారు. చూడండి, అంతకు నమ్మకూడదండి. యేసుప్రభుని ఎందుకు నమ్మాలంటే, పౌలు గారు నిజంగా గుండె బరువెక్కిపోయే మాటలు రాశాడు. నాయన, అర్తిమీదేవి గుడికి ఎందుకు వెళ్తారు తెలుసా? పిల్లలు పుట్టాలని వెళ్తారు. అర్తిమీదేవి గుడికి అప్పులు పోవాలని వెళ్తారు. అర్తిమీదేవి గుడికి వ్యాపారాలు అభివృద్ధి పొందాలని వెళ్తారు. అర్తిమీదేవి గుడికి భవిష్యత్తు బాగుండాలని వెళ్తారు. కానీ ఈ సంఘానికి వాటి కోసం రాకూడదు. మరి ఎందుకు రావాలి? ఈ భక్తికి బయట భక్తికి చాలా తేడా ఉంది. అక్కడ ఆపద మొక్కుల దేవుళ్ళు బయట ఉన్నారు, ఇక్కడ ఈ దేవుడు నీ కోరికలు తీసే దేవుడు అని మాత్రం నమ్ముకో. ఇక్కడ ఒక సూత్రం ఉంది, ఆ సూత్రం ఎడకింది చెప్తున్నాడు చూడండి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుషులు వలనే సంఘంలో ఇన్ని వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. అసలు భక్తి అంటే ఏంటంటే, తిమోతి, భక్తి అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి, గొప్ప లాభ సాధనమైంది. భక్తిలో ఏం రావాలట చెప్పాలి. భక్తిలో ఏం రావాలి? తృప్తి రావాలి. భక్తిలో ఏం రావాలి? తృప్తి. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నామని భక్తిలో ఏమొస్తున్నాయి? బైక్ మీద తిరుగుతున్నాం ప్రభా, కారు ఎప్పుడు ఎత్తావు ప్రభా అంటే, నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు ఏమంటే చెప్పిన, ప్రభా నాకు ఈ బైక్ అన్న ఉంది ప్రభా, బయటోడికి ఈ బైక్ కూడా లేదు ప్రభా అని తృప్తిగా బ్రతకడం నేర్చుకుంటావు. ఇది భక్తి, గుర్తుపెట్టుకో. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభా నేను మేడ ఎప్పుడు కడతాను కాదు, ప్రభా ఈ పెంకుటిల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా, నాకు ఈ ఇల్లు అయినా ఉందని ఆ పెంకుటిల్లోనే ఆనందంగా బతుకుతావు. ఇది భక్తి. ఉన్న దానిలో తృప్తిగా అడ్జస్ట్ అవుతూ, ఉన్న దానిలో తృప్తిగా ఆనందంగా బతికేయడమే యేసుక్రీస్తు అని నమ్ముకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సినది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కోరికలు కాదండి, ఉన్న కోరికలు కూడా తగ్గిపోలే. ఒకప్పుడు మనకి రకరకాలుగా అలంకరించుకోవడం, రకరకాల బట్టలు వేసుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు ఉన్న దాంతో వేసుకొని శుభ్రమైన బట్ట వేసుకుని ఉండడంలో ఉన్న తృప్తి మనం నేర్చుకున్నాం. ఒరే అంతగా ఉండేవారు ఇప్పుడు ఎలా చేంజ్ అయిపోయారంటే, మీరు చెప్పాలి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ లైఫ్ని మేము అలవాటు చేసుకున్నాం. ఇది భక్తి. ఇంకా మీకు అర్థం కావాలంటే ఈ ఎక్స్పీరియన్స్ పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ చెప్పాడు. చూడండి, ఒకసారి చూడండి, ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి 4వ అధ్యాయం 11వ వచనం నుండి
నాకు కదువ కలుగునందున నేను ఎలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో, ఇదండి భక్తి, యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఎలాగుండడానికైనా ఇష్టపడాలి. గుర్తుపెట్టుకోండి. పౌలు గారు ఒకప్పుడు గుర్రాల మీద తిరిగాడు. పౌలు గారు ఒకప్పుడు గవర్నమెంట్ అధికారులతో తిరిగాడు. పౌలు గారికి రాయల్ లైఫ్ అంటే ఏంటి తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత పౌలు గారు ఎక్కడైనా ఉండడానికి ఇష్టపడ్డాడట. ఉండడం తెలుసట, లేమిలో ఉండడం తెలుసట. చెప్తున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండి నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యముల్లో కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. దాన్ని ఏమంటాడో తెలుసా? నాకు ఒక సీక్రెట్ తెలిసిపోయింది. ఆ సీక్రెట్ ఏంటంటే, బయట దేవుడిని భక్తులు ఏమిస్తారా అని నమ్ముతారు, కానీ ఈ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు మాకు ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉన్న దానిలో మేము తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాం. ఇది భక్తి అంటే. గుర్తుపెట్టుకోండి. మీరు బయటికి వెళ్ళి చూడండి. ఈదుల్లో ఇలా రోడ్ని వెళుతుంటే ఈదుల్లో డ్రైనేజీల పక్కన బరకాలు వేసుకుని బతుకుతున్నారు. మీరు చూడండి, అలాంటి బతుకు నీకు ఇచ్చాడు దేవుడు. చక్కటి ఇల్లు ఉంది నీకు, చక్కటి మంచాలు ఉన్నాయి నీకు, ఫర్నిచర్ ఉంది నీకు. మనం ఎంత లగ్జరీగా బతుకుతున్నాం, ఆయన యేసు ప్రభుని మనం అడుగుతాం. బయటికి వెళ్ళి చూడాలి, డ్రైనేజ్ పక్కన ఆ టబ్బ దగ్గర, ఆ డస్ట్బిన్ దగ్గర తినేసిన ఇస్తర్లు, ఎంగిలి ఇస్తర్లు పడేస్తే ఆకులు ఉన్న కొంచెం అన్నం అంతా కలుపుకుని ఇంత ఆకులు వేసుకుని పక్కనే అక్కడ అశుద్ధం ఉన్న అక్కడ కూర్చొని తింటున్నారు బతుకులు. పాచన్నం పరవన్నంలా తింటున్నారు. బయటికి వెళ్ళి చూడండి, నీకు అలాంటి బతుకిచ్చాడు దేవుడు. ఉదయం వండుకున్నది మధ్యాహ్నం తిన్నాం, మధ్యాహ్నం వండుకున్నది సాయంత్రం తిన్నాం, రాత్రి కూడా ఉదయం తిన్నాం. 3 పూట్ల లగ్జరీగా బతుకుతున్నాం. కానీ మనకు యేసు ప్రభు ఎంత ఇచ్చాడో మనకు అర్థం కాక మనం అడుగుతాం, ప్రభువా 3 వారాలు చచ్చికొచ్చాను, ఏమి ఇస్తా ప్రభు? నీకు చాలా ఇచ్చాడు రా, నీకు చూడడం రావట్లేదు. నీకు చాలా ఇచ్చాడు, చూడడం రావట్లేదు. బయటికి వెళ్ళి చూడు పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఆ నైజీరియా ప్రాంతంలో చూడు, మట్టిని మెత్తగా జల్లించుకొని ఆ అరుసుల్లా చేసుకుని మట్టిని అరుసులు తిన్నట్టు తింటారు. బయటికి వెళ్ళి చూడు, నిన్నేమైనా మట్టి తినమన్నాడా? చక్కటి ఆహారం తింటున్నావు. బయటికి వెళ్ళి చూడు, ఇల్లు లేదు, నీకు ఈ ఇల్లు అయినా ఉంది. ఈ ఇల్లు చూసినవంట, ప్రభువా నాకు బిల్డింగ్ ఎప్పుడు ఎత్తావు? నీకు పెంకిటిల్లు అయినా ఉంది, లేదా నీకు ఈ బిల్డింగ్ అయినా ఉంది. బయటికి వెళ్ళి చూడు, ఆ బరకం కూడా సరిగ్గా లేదా, ఆ మురుకు బట్టల కింద నిద్రపోతున్నారు. బయటికి వెళ్ళి చూడు. బయటికి వెళ్ళి చూడండి, ఏజెన్సీకి ఎక్కడికైనా వెళ్ళి చూడండి. కరెంట్ అంటే తెలియని కుటుంబాలు ఉన్నాయండి. కరెంట్ అంటే తెలియదండి వాళ్ళకి. ఈ రోజుకి కరెంట్ అంటే తెలియదు వాళ్ళకి. దీపాల కింద కూర్చొని చక్కగా తల్లి నలుగురు కూర్చొని భోజనం చేసి ఆ దీపాల కింద ఆ కరెంట్ లేని ఆ ఇల్లుల్లోనే లేదా ఆ గుడుసుల్లో నిద్రపోతారు. నీకు నాకు లగ్జరీ లైఫ్ ఉంది మనకి. ఎవరి గదులు వాళ్ళవే, గదికి ఒక ఏసీలు ఉన్నాయి మనకి. లగ్జరీ లైఫ్ ఉంది మనకి. రంగురంగు లైట్లు ఉన్నాయి మనకి. కూర్చోడానికి లగ్జరీ సోఫా సెట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి మనకి. ఎంత లైఫ్ ఉంది మనకి. ఇన్ని దేవుడు ఇచ్చినా మనం అడుగుతాం, ఇంకా ఏమిస్తా ప్రభు అంటే దేవుడు అన్నాడు, నేను ఇవ్వాల్సినవి చాలా ఇచ్చాను, నీకు తృప్తిగా బ్రతకడం రావట్లేదు. తిమోతి, అక్కడ పోయిన వాళ్ళు ఏమిస్తావా అని నమ్ముకుంటారు. అక్కడికి పోయిన వాళ్ళు దేవుడా లేదా దేవత ఏమిస్తావా అని నమ్ముకుంటారు. కానీ ఈ దేవుడి దగ్గరకు వచ్చాక ఏమిస్తావు కాదు ప్రభువా, మా కొరకు అన్నిటికన్నా ముఖ్యంగా మా కొరకు ప్రాణం ఇచ్చావు చాలు, రక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించావు చాలు. బతుకు లేని మాకు ఒక బ్రతుకునిచ్చి ఒక పౌరుషత్వం ఇచ్చి ఇదిగో నీ రాజ్యంలో నిలబెట్టి ఏమాత్రం అర్హత లేని మమ్మల్ని నరకానికి జారిపోయే మమ్మల్ని నేడో రేపు వచ్చి మేఘాల మీద తీసుకుని వెళ్ళి నీ నిత్యత్వంలో నిలబెట్టడానికి మాకు పౌరుషత్వం ఇచ్చావు. ఇంకేం కావాలి ప్రభువా? ముక్కుతూ మూలుగుతూ బతికేది గట్టిగా బతుకుతూ 60 ఏళ్ళు బతుకుతాం ఈ భూమి మీద. ఈ 60 ఏళ్ళ జీవితంలో ఏమిస్తామని అడగడం మా బుద్ధిహీనమైన భక్తి ప్రభువా. మాకు బుద్ధి లేదు. తిమోతి చెప్తున్నాడు, నాయన తిమోతి అది అడగొద్దని చెప్పు. ఒక మాట అయితే గట్టిగా చెప్పు, ఈ లోకంలోకి ఏమీ తీసుకుని రాలేము, ఈ లోకం నుండి ఏమీ తీసుకుని పోలేం. పౌలు గారు అంటున్నారు ఆ మాట కిందికి చదవండి ఒకసారి. కాగా అన్న వస్త్రము గలవారమై వాటితో తృప్తి పొంది ఉందము. దేనికట? అన్న వస్త్రములు గలవారమై. ముగించేస్తున్నాను. పౌలు గారికి దేవుడు గట్టిగా ఏమి ఇచ్చాడంటే ఏమీ లేదు, అన్నము వస్త్రము. నేను ధైర్యం చేసి ఒక మాట అడుగుతున్నాను, పౌలు గారికి ఇచ్చింది అన్నము వస్త్రం ఇచ్చాడండి. మనకు సొంత ఇల్లులు ఉన్నాయి, మనకు సొంతంగా గదులు ఉన్నాయి, మనకు బైక్స్ ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది. పౌలు గారికి ఏముందంటే ఓ పూట తింటాడు, మరో పూట తింటాడు, ఓ
ఓ పూట కట్టుకుంటాడు బట్టలు, మరో పూట వాళ్ళ వస్త్రహీనంగానే తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి వాళ్ళకి. అపోస్తుల జీవితాలు చూస్తే అడవుల్లో తిరిగారు, రంపాలతో కోయబడ్డారు. వాళ్ళు అడిగారు, ఇంత సేవ చేస్తున్నారు, దేవుడు మీకు తగిన టైంకి కూడా మీకు భోజనం పెట్టట్లేదు, అసలు ఆ దేవుడి కొరకు మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు అంటారు, ఆ దేవుడు మేమేమన్నాం, ఎందుకంటే మాకు ఏ స్థితిలో ఉండడమైనా మాకు ఇష్టమే అంటారు. ఇది కదా భక్తి అంటే. ఏమిస్తావు అని అడగడం కాదండి. ప్రభువా మాకు ఇచ్చావు చాలు, మాకు చాలా చేసావు చాలు, ఎందుకంటే ఇవి లేని వాళ్ళు కూడా బయట ఉన్నారు. కంచం నిండా అన్నం పెట్టుకుని కూర్చున్నప్పుడు, ఈసారి ప్రార్థన చేసినప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా వేడి అన్నం, తెల్లటి అన్నం తింటున్నాం ప్రభా, ఇలాంటి అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభా. ఈ అన్నం తిన్నప్పుడల్లా నేను స్తుతిస్తానని ప్రార్థన చేసుకో, గుర్తుపెట్టుకో. భార్యతో గొడవడకు, సారు ఎవడ గాయమన్నాడే, ఆ సారు లేనివాడు కూడా ఉన్నాడు, బయటకు వెళ్ళి చూడు. ఈ కూర నేను తిన్నాను అనుకో, ఆ కూర లేని వాళ్ళు కూడా ఉన్నారు, బయటకు వెళ్ళి చూడు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మీరు ఏం నేర్చుకున్నారంటే, బయట నీ పొరుగు వారికి, నీ సహోద్యోగులకి, లేదా నీ స్నేహితులకి, నీ ఎదురింటి వారికి, పొరుగింటి వారికి చెప్పాలి. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఏం నేర్చుకున్నారంటే, ఆ బయట వారికి చెప్పకుండానే అర్థం అవ్వాలి. వీళ్ళంతా తగ్గించుకోవడం నేర్చుకున్నారండి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత. అది మాట్లాడుకోవాలి మన గురించి బయట. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎమ్మెల్యేలో తిరుగుతున్నాం, మనం మంత్రుల్లో తిరుగుతున్నాం, మనం నడుతున్నాం. తిరగొద్దు అంటలేదు, దేవుడు దీవిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, అలా ఉండడం తెలియాలి మనకి, ఇలా కూర్చోవడం కూడా మనకి తెలియాలి. పౌలు గారికి ఏముందంటే ఏమీ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. ఉన్నతంగా సేవ చేసే దైవజనులు ఉన్నారు, చక్కటి సేవను జరిగించాలంటే మహానుభావులు ఉన్నారు కనుకే ఈ సృష్టి ఇంకా పనిచేస్తుంది. అయితే ఎప్పుడో దీన్ని మడతడి తీసుకెళ్ళిపోతాడు దేవుడు. చక్కటి సేవ జరిగిస్తున్నాడు ఆయన. మన మధ్య, మన ఇలాకాల్లో కూడా సేవ చేస్తున్న వాళ్ళు కనబడుతుంటారు. ఆ పేదరికంలో ఎంత పరిచయం చేసినా ఎప్పుడు డబ్బు కోసం ఆలోచించిన ఉన్నతమైన సేవకుడు ఆయన. సిటీలో సేవ చేస్తున్నాడు. ఆ పాస్టర్ అమ్మకి అప్పటికే 2 బిడ్డలు, మగపిల్లలు 8 పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. ఆడబిడ్డ పుట్టినప్పుడు ఇప్పుడు బాలెంత, చిన్న బిడ్డ, నెలలు నిండిన బిడ్డ. ఆ సిటీలో సేవ చేస్తాడు. ఆ సిటీలో సేవ అంటే రెంట్ చాలా రేటు ఉంటుంది. ఒకే గది, ఆ గదిలోనే అన్నం వండుకోవాలి, ఆ గదిలోనే నిద్రపోవాలి, ఆ గదిలోనే తల్లి నలుగురు ఉండాలి, ఆ గదిలోనే వాళ్ళకి అన్నీ ఇంతే చిన్న గది, ఆ గదికే చాలా కాస్ట్ రెంట్. ప్రార్థనకి వెళ్ళొచ్చాడు, పాస్టర్ గారు అక్కడ ఉన్నారు. ఆ ఆడబిడ్డ, నెలల నిండిన బిడ్డ అక్కడ ఉంది. ఇప్పుడు ఆ మంచం మీద 2-3 కన్నా ఎక్కువ నిద్రపోలేరు. కానీ మంచం ఒకటి ఉంది ఆ గదిలో. ఇప్పుడు బిడ్డలిద్దరు, ఈయనొకడు, ఇప్పుడు చంటి బిడ్డ, ఆవిడ, ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. 5కి ఆ మంచం సరిపోదు. ఇప్పుడు పాస్టర్ గారికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ కుర్రోళ్ళ కింద నిద్రపుచ్చితే ఏడుస్తారా? అందరికన్నా ముందు ఎక్కేస్తారా? 2 కుదురులేని బిడ్డలిద్దరు ముందు ఎక్కేశారు మంచం. మేము దిగమంటే దిగమని. ఇప్పుడు పాస్టర్ గారు దిగండ్రా అంటే, చెల్లి అమ్మ అది మీరు నిద్రపోతారు దిగండి అంటే, ఆ బిడ్డలకి ఏమర్థం అవుతాయి? అమ్మ బాలింతంటే వాళ్ళకి తెలియదు. చెల్లి నెలల్లో పిల్లరా కింద నిద్రపోవాలంటే వాళ్ళకి అర్థం అవ్వదు. ఇప్పుడు దిగమంటే అల్లరి చేస్తారు. అర్ధరాత్రి ఏడిస్తే బయట ఒక టాక్ ఉంది, ఈ క్రైస్తవులు అర్ధరాత్రి వరకు నిద్రపోవాలి, ఇల్లు కూడా ఖాళీ చేసేయమంటారు. పాస్టర్ గారు ఏం బాధపడలేదు, కింద ఒక బెత్త వేసాడు, ఒక మాట అన్నాడు, రే చిన్న ఆట ఆడదాం, కింద బెత్త వేసాను, 3 అంకెళ్ళు ఎక్కెడతాను, ఎవడెక్కడ రాకూడదురా, నేను కింద నిద్రపోతున్నాను. ఒకవేళ ఎవడైనా నిద్రపోవాలంటే నాతో పాటు నేను 3 అంకెళ్ళు ఎక్కెడుతున్నాను. ఆ 3 అంకెళ్ళు ఎవడైతే నాతో పాటు వస్తాడో వాడెక్కడ నిద్రపోవాలి. అసలు ఇందులో చెల్లిని కానీ అమ్మని కానీ ఆడనేవాడు అన్నాడు. అంతే ఆట. డాడీ మీ ఎదురు ఆడతామన్నారు. ఎల్లు 1 2 3 టక్ మన మంచం మీద దిగేశారు. టక్ అంతప్పుడుగా పడుకోండి, చెల్లిని అమ్మని అసలు రాడు, పోండి మీ ఇద్దరు మంచం మీద కన్నాడు. అంతే. 3 కింద నిద్రపోయారు, తల్లి చెల్లి పైన నిద్రపోయారు. మీకు ఏమర్థం అవుతుంది ఆ ఉదాహరణ అంటే? ఏమర్థం అని చెప్పినా, నీ సేవ ఇంత చేస్తున్నాను ప్రభువా, కనీసం నా బిడ్డలకు మంచం కూడా ఇవ్వలేకపోతున్నాను. నీ సేవ ఇంత చేస్తున్నాను ప్రభువా, కనీసం ఒక సొంత గది కూడా నాకు లేదు. నా బతుకేంటి ప్రభువా అని ఏడలేదండి ఆ సేవకుడు. కష్టాల్లో కూడా భార్య పిల్లలతో నవ్వుతూ బతికేస్తున్నాడు. చూసారా? అది భక్తి అంటే. గుర్తుపెట్టుకోండి, అదే భక్తి అంటే. నాకు మంచం లేదు, కొంచెం లేదు, నాకు ఇది లేదు, అది లేదు కాదు. ఏ కంప్లైంట్స్ ఆ పాస్టర్ గారు చెప్పలేదు. ప్రభువా ఎలాగున్నా తృప్తిగా బతికేస్తాను, నేను ఎప్పుడు అడుగు, నా కంకణం ఒక్కటే, నీ కొరకు బోధిస్తూ బోధిస్తూ బతికేస్తానంతే. ఇది కదండి తృప్తి అంటే. మన యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏమిస్తా కదా ప్రభువా, మాకు చాలా ఇచ్చావు, అన్నిటికన్నా ముఖ్యంగా నీ ప్రాణం ఇచ్చావు. నేను చేయాల్సింది ఏదైనా ఉందంటే మేమే నీకు చేయాలి తప్ప
నువ్వు మాకేం చేస్తావు ప్రభు? అన్నీ చేస్తావు. మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏరుగా చేస్తావు. ఈరోజు మా బిడ్డలు చకచక ఆడుకుని మా కళ్ళ ముందు తిరుగుతున్నారంటే, ఈరోజు చాలామంది బిడ్డలకు ఆరోగ్యాలు లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ప్రభా. మా బిడ్డలు మా కళ్ళ ముందు తిరుగుతున్నారంటే మా బిడ్డల్ని ఎంత కాపాడుతున్నావు. నీకు ఎల్లకాలం మహిమ కలుగును కాక అని చెప్పాలండి. నన్ను అడిగితే డబ్బున్న జీవితం కన్నా మనలాంటి పేద జీవితాలు చాలా ఆనందంగా బతుకుతాయి నన్ను అడిగితే. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయండి. అలా పలావ్ తింటే చచ్చిపోతారు. వాళ్ళు తినకూడదు, డాక్టర్ గారు చెప్పారు తినొద్దని. ఏం తినరు? రాత్రులు వాళ్ళకి నిద్ర రాదు తెలుసా. ఏసీలు ఉంటే అలా సీలింగ్ వైపు చూస్తారు. మనకి ఏసీ ఉండదు, ఏముండదు, అలాగ అప్పుడే తింటాం. ఇప్పుడు మెదకులు వెంటనే నిద్ర వచ్చేద్ది. అడుగుతున్నాను, దేవుడిచ్చిన గొప్ప దీవులను ఒక దీవెని చెప్పిన, నిద్రపోవడం కూడా దీవెనే, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు మనం టైంకి తిని నిద్రపోతున్నాం. నేను ముగించేస్తున్నాను. బయట చాలామంది లగ్జరీ లైఫ్ ఉన్న వారు ఉన్నారు, వాళ్ళు బతకలేరు. 5,000 కోట్ల రూపాయలతో మన ఇండియాలో పెళ్లి జరిగింది. 5,000 కోట్ల రూపాయలు. 5,000 కోట్లు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 5,000 కోట్లు. ఆ పెళ్ళికి ఎవడొచ్చాడు తెలుసా? జాన్ సీనా వచ్చాడు. అలా తెలుస్తుంది కుర్రగాళ్ళకి. జాన్ సీనా అంటే WWE ఫైటర్. ఇలాగంటాడు తెలుసు, అలాగ తెలుసు కుర్రోళ్ళకి. జాన్ సీనా అంటే జాన్ సీనా పెళ్ళికి వస్తున్నా ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేయడండి. జాన్ సీనా పెళ్ళికి వచ్చాడు. విషయం ఏంటి తెలుసా? జాన్ సీనా పెళ్ళికేటి డబ్బులు ఉంటే కొండ మీద కోతేనవుతుంది పెళ్ళికి. నేషనల్ సింగర్స్, ఇంటర్నేషనల్ సింగర్స్, స్టేట్ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంట్ మెంబర్స్ అందరూ వచ్చారు. ఆ ఎవరైతే బాలీవుడ్ ఖాన్స్ ఎవరు ఉన్నారో, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అందరితో డ్యాన్స్లు వేయించారు. ఒక్కట కుక్క పిల్లలా తిరిగారు స్టార్ హీరోలు అందరూ అందులో ఆ పెళ్ళిలో. కట్ చేస్తే చెప్పనా, 5,000 కోట్ల రూపాయల పెళ్లి కొడుకు 2 నిమిషాలు ఏసీలో ఉంటే చచ్చిపోతాడు. 2 నిమిషాలు, గుర్తుపెట్టుకోండి. ఇంత డబ్బు ఉంది, ఇంత పేరుంది, ఇంత లగ్జరీ లైఫ్ ఉంది, ఇన్ని కోట్ల రూపాయల పెళ్లి కార్డులు, ఎన్నో రకరకాల కోట్ల రూపాయల హంగామా చేశారు. బట్ ఇంత డబ్బున్నా వాళ్ళకి 2 నిమిషాలు ఏసీలు ఉంటాయి, ఆ పెళ్లి కొడుకు చచ్చిపోడు. అలాంటి వ్యాధి ఉంది ఆ బిడ్డలకు, గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నా, నీకు నాకు అలాంటి వ్యాధి ఉందా? ఎక్కడికి వెళ్ళినా బంతులు తినే వస్తాం. ఈరోజు పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, చక్కగా బిర్యానీ కొడతాం, నచ్చిందాం అనుకోండి కవర్లో వేస్తాం, మళ్ళీ ఇంటికి తెస్తాం, మళ్ళీ సాయంత్రం తింటాం, మళ్ళీ పొద్దున్న తింటాం, బంతులో తిరుగుతాం. నష్టం లేదు మనకి. చికెన్ తింటానే అరగదంటే చికెన్ మటన్ కలిపి తింటాం మనం. రాళ్ళు తింటాం మనం. అరిగిపోతుంది మనకి. అడుగుతున్నాను, దేవుడు నీకు చాలా చేస్తున్నాడు, నీకు చూడడం రావట్లేదు. బయటికి వెళ్ళి చూడు, రోడ్ల మెక్కిన వాళ్ళు ఇంటికి రావట్లేదు. కుటుంబ సమేతంగా ఆనందంగా సంవత్సరాలు బతుకుతున్నారు. దేవుడు నిన్ను ఎంత కాపాడుతున్నాడు, నిన్ను, నీ భర్తని, నిన్ను, నీ భార్యని. చూడు తిమోతి, సంఘానికి ఈ మోటో చెప్పు. ఇంకేం చెప్పొద్దు తిమోతి. ఇది సత్యం. ఏమిస్తాడు కాదు. దేవుడు చాలా ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. దేవుడు ఇలలోనికి వచ్చాడు, సత్శరీరుడుగా మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇదిగో దైవం మన కొరకు అశ్వులు బాసింది. ఇది చెప్పు తిమోతి. కథలు చెప్పొద్దు, కల్పన కథలు చెప్పొద్దు, దుర్బోధలు చెప్పొద్దు, వావి వరసలు లేని ఎంకరేజ్ చేయొద్దు, రాజకీయాలు రానివద్దు. ఇది చెప్పు. ఇంత చెప్పాక నాకు సర్టిఫికేట్ ఇస్తారు. ఏం చెప్పాడు ఆ కుర్రోడు రాత్రి అంటే, దేవుడిని ఏం అడగొద్దని చెప్పాడంట. నేను అడగొద్దు అంటలేదండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు, నువ్వు అడిగితే ఇస్తాడు. ఆ తండ్రి ఎలా అంటాడు చెప్పనా, నువ్వు రొట్టెని అడిగితే రాత్రినిచ్చేవాడు కదా, అంతకు మించే ఇస్తాడు. కానీ ఇచ్చే ముందు ఆలోచించిస్తాడు. ఎందుకో తెలుసా, కొన్నిటిని మనకు మెయింటైన్ చేయడం రాదు, మనకి హ్యాండిల్ చేయడం రాదు, మెయింటైన్ చేయడం రాదు మనకి. నీకు 1000 రూపాయలు ఉంటే ఎదుటోని లెక్క లేకుండా మాట్లాడుతావు. అదే నీకు 1,00,000 ఉంటే కనీసం కళ్ళు నేలకు కూడా చూడవు. నీకు 1,00,000 ఉంటే ఆడెంత ఈడెంత అంటాం నీకు. అందుకే దేవుడు మనకు కొన్ని ఇవ్వడండి, కొన్ని మనకిస్తే మనం పాడవుతాం తెలుసు. అందుకే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతాడు. అందుకే మనకి లేమి ఉండాలి, చెప్పండి, కాలేమీ ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే బ్యాలెన్స్గా ఉంటాం. అది ఉన్నప్పుడే అడగండి, ఇది ఉన్నప్పుడు ఉప్పొంగిపోకండి. రెండిట్లో ఉన్నప్పుడు 2 స్థితుల్లో దేవుడిని చెప్పండి స్తుతించండి. తిమోతి, ఇది నేర్పించి తిమోతి. సంఘానికి ఇది చెప్పకపోతే అర్తిమీదేవి గుడికి పోయి ఏమైతే అడుగుతున్నారో, ఇప్పుడు యేసుప్రభు దగ్గర కూడా వచ్చి ఏమడుగుతున్నారు, ఏమిస్తావు ప్రభు అంటే, చాలా ఇచ్చాడు చూడండి, ప్రాణం ఇచ్చాడు ఆయన కొరకు చూడండి. ఒకవేళ ఈటి కొరకే తిరిగితే ధనవంతుల ఒకటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకములకు హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయని. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము,
కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తాము పొడుచుకొనిరి. ఏమయ్యారట? ధనవంతులగుటకు ఊరిలో దురాశలో అవివేకంలో నా విచిత్రం కూడా నిజాలు చెప్పిన మాట. అవివేకంలో అంటే డబ్బు మీద పిచ్చున్నవాడు ఎందులో పడతాడట? అవివేకం. అదేంటి? డబ్బు మీద పిచ్చున్నవాడు తెలివైనవాడు అవ్వాలి, కానీ అవివేకం అంటే అదో రకమైన అవివేకం ఉంటుంది. పాత గవర్నమెంట్లు ఉన్నప్పుడు అంటే ఇంకా చాలా ముందువి, ఒక 2-3 గవర్నమెంట్లు ముందున్నవి ఆ గోల్డ్ ఈ గోల్డ్ అగ్రిగోల్డ్ అన్నారు. అగ్రిగోల్డ్ ఏంటంటే 1000-10 అన్నారు. అక్కడ కొంటే ఇంత, ఇక్కడ కొంటే అంత, ఎకరాలు భూములు డబ్బులు అది ఇది అన్నారు. అగ్రిగోల్డ్ అగ్గేసి వెళ్ళిపోయింది. అగ్రిగోల్డ్ ఉందా అని అడుగుతున్నాను. ఏది అగ్రిగోల్డ్? డబ్బున్న వాళ్ళు అయిపోదాం అనుకున్నారు, ఎత్తేసారు అగ్రిగోల్డ్. చందన బొమ్మన అది ఉండమ్మ బొట్టెడతా ఉన్నారు. ఏది? పెద్ద బొట్టెట్టారు, వెళ్ళిపోయారు. బ్యాంకులు ఎత్తేసారు, డబ్బులు అడుగుతున్నాడు. దేవుడు ఇచ్చిందే నిలబడుతుంది తప్ప, మళ్ళీ చెప్తున్నాను, ఆడినెత్తి మీద 10, ఈడినెత్తి మీద 10, అక్కడ దొంగ వ్యాపారం, ఇక్కడ దొంగ వ్యాపారం, అక్కడే అబద్ధం, ఇక్కడ అబద్ధం, ఇవన్నీ దాచేసి సిరి సంపదలు ఎదిగిపోదాం అనుకున్న ప్రతి ఒక్కడు మెడలో ఏం వేసుకుంటున్నాడట చెప్పండి? ఉరితాడి. ఏమి సంపాదించాలని తిమోతి మనుషులను పరిగెట్టొద్దని చెప్పు. బతుకులో సంపాదించాల్సింది ఒకే ఒకటి, నజరేయుడైన యేసుని మాత్రమే. అదే చెప్పు. యేసుని ఏం సంపాదించుకున్నాను? ఇదిగో ఆయన సంపాదించుకున్న తర్వాత వెనుకున్నవన్నీ మరిచాను, పెంటతో సమానంగా ఎంచాను, ముందున్న యేసు కొరకు ఏమి చేయాలో పరిగెడుతూనే పోదు. ఇది భక్తి అంటే. దేవుడు ఇస్తాడంటే ఇస్తాడు, మీరు అడగకపోయినా ఇస్తారు, మీరు అడిగినా ఇస్తాడు. కానీ కొన్నిటిని ఎంతవరకు అడగాలో చెప్పండి, అంతవరకు అడగండి. చూసుకుని అడగండి, బయట పరిస్థితులు చూసి అడగండి. దేవా మాకు తృప్తికరమైన జీవితం ఈ ప్రభువా, తృప్తికరమైన జీవితం. దేవుడు ఇస్తాడండి, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, మన బిడ్డలను కాపాడుతాడు, మన కుటుంబాన్ని కాపాడు. అన్నిటికన్నా ముఖ్యంగా పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముని ఎవరైతే కలిగి ఉంటారో రాబోతున్న నిత్యత్వం మీద గురుంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముని యొక్క పని ఏంటో తెలుసా? ఆయన తీర్పును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి ఎప్పటికప్పుడు మనలో ఉండి హెచ్చరిస్తాడు. అంత బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మను పొందుకోండి, దేవునిలో వర్ధిల్లండి, దేవుని కొరకు నిరీక్షించండి. దేవుని మనం దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, మొదటి శతాబ్దంలో తండ్రి దుర్బోధలు ఎందుకు పుట్టుకొచ్చాయో మాకు అర్థమవుతుంది తండ్రి. కేవలం లాభాల కొరకే వంశాలకు పెద్దపీట వేశారు తండ్రి. లాభాల కొరకే కల్పనా కథలు చెప్పడం మొదలుపెట్టారు తండ్రి. లాభాల కొరకే రాజకీయాలతో చెడ్డపట్టాలు వేశారు దేవా. లాభాల కొరకే సంఘంలో ఎన్ని చెడ్డ విషయాలు పిలుపులు వినబడుతున్నా తండ్రి చూసి చూడనట్టున్నారు తండ్రి. ఎందుకంటే ఆ మనసు చెడిపోయింది. చెడిపోయిన మనసు కలిగిన వారు తండ్రి సత్యమును బోధించలేరు దేవా. తండ్రి చెడిపోయిన మనసు కలిగిన వారు తండ్రి తృప్తిగా ఎలా బ్రతకాలో నేర్చుకోలేరు దేవా. తండ్రి విలువైన సంగతులు తిమోతిని నిలబెడతండి. అంతమంది పెద్దల్ని, అంత సంఘాన్ని తండ్రి ఈ రోజుకి తిమోతి ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారంటే ఎంత ధనికరమైన పరిచర్య తిమోతి చేశాడు తండ్రి. ఆ తిమోతికి ఇచ్చిన ఆత్మ నడిపింపునే మాకు అనుగ్రహించండి. ఆ తిమోతికి ఇచ్చిన తీవ్రతనే మాకు అనుగ్రహించండి తండ్రి. మాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మా అనారోగ్య సమస్యలైనా, మా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా తండ్రి, మాకెన్నో లేవికరమైన పరిస్థితులు ఉన్నా, మా ఊపిరి ఒక్కటే, మా గమ్యం ఒక్కటే, నజరేయుడైన యేసును గూర్చి ఈ లోకానికి మేము చెప్పాలి దేవా. ఆయన మాకు చేసిన మేలును తండ్రి మేము మరవలేము. ఆయన మాకు ఇచ్చిన నీతి అనే తండ్రి ఒక చక్కటి వాగ్దానం తండ్రి మేము ఎప్పటికీ విడవలేనిది, మరవలేనిది తండ్రి. మా ఉత్తరవాది, మా ఆదరణకర్త తండ్రి, మమ్మల్ని నడిపించిన నాయకుడు, మమ్మల్ని విడిపించిన తండ్రి రక్షకుడు. ఆయన కొరకు చెప్పకపోతే ఇంక మేము ఎవరి కొరకు చెప్పాలి తండ్రి? ఆయన కొరకు జీవించకపోతే మేము ఎవరి కొరకు జీవించాలి తండ్రి? మా మాట అయినా, మా చూపు అయినా తండ్రి, మా యొక్క నడవడిక ప్రతీది తండ్రి ఆయనను వెలువరింప చేయడానికి తండ్రి మేము జీవిస్తున్నాం దేవా. తండ్రి తిమోతి ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు తండ్రి. నాకన్నా వయసులో పెద్దవారు తండ్రి వేదిక మీద ఉన్నారు. వారి పరిచయం దీవించండి, వారి ఆరోగ్యాన్ని బలపరచండి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిపిస్తున్న దైవజనులు ఉన్నారు, వారిని ఆశీర్వదించండి తండ్రి. సభను జరిగిస్తున్న తండ్రి మీ కుమారులు తండ్రి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యల నుంచి తండ్రి వారు లేవనెత్తబడి చక్కటి సభను జరిగించారు. గత కాలంలో తండ్రి వారి కుటుంబానికి జరిగిన ప్రమాదాలన్నింటి నుంచి తండ్రి వారు మరవలేని జ్ఞాపకాలు తండ్రి వారికి ఇచ్చారు. అటు ధనికరమైన పరిస్థితులను బట్టి మీకు స్తుతులు దేవా. ఎవరైనా తండ్రి వాక్యం విని మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేస్తే క్షమించండి, వారిని దీవించండి, సత్యమును తండ్రి వారికి అందించండి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించి మీ చిత్తమైతే మరొకసారి మేము అంతా కలుసుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తున్నామని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.